ఆ నష్టాన్ని అయినా గుర్తుపట్టలేకపోతున్నాడు. నిన్న జరిగిన అడవుల్లో ఎన్ని ఊళ్ళల్లో ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఉట్టిదానికి చస్తే చచ్చాడు. చస్తూ ఒక యవనస్తురాల్ని విధవరాలు చేస్తున్నాడు. 2 పిల్లల్ని అనాథలు చేస్తున్నాడు. ఒక కుటుంబాన్ని రోడ్డు మీద వేస్తున్నాడు. దేనికి రా నువ్వు కనీసం చస్తే ఓ 10 లక్షలైన వచ్చి వాళ్ళకి ఏదైనా బ్రతుకు తెరువుకో ఉపాధికైనా పనికి వస్తాయంటే అది కూడా లేదు. అయినా సరే ఎంత నష్టం కళ్ళ ముందు జరుగుతున్నా వెనకడుగు వేయరు, మరలా ముందుకు వెళ్తానే ఉంటారు. ఈ అబద్ధానికి గుడ్డితనానికి కారణం మనిషి కాదు, ఆ మనిషిని నడిపిస్తున్న ఈ లోక సంబంధమైన. కొరింథీ పత్రికలో దైవజనుడైన పౌలు చెప్తాడు కదా, ఆయన వెలుగును చూడనివ్వకుండా వారి మనోనేత్రాలకి ఇహలోక సంబంధమైన దేవత గుడ్డితనము కలుగు చేస్తుందంట. అది క్లియర్గా రాశాడు, బైబిల్లో రాసిన మాటే, దానికి సెన్సార్ ఏం లేదు. బైబిల్లో రాయబడిన మాటే గుడ్డితనం కలుగు చేస్తుంది. ఆ గుడ్డితనంలో ఉన్న వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు గుడ్డోడికి తెలుస్తుందా ఎదురుగా నిలబడింది ఎవరో తల్లి, భార్య, వదిన, అక్క, చెల్లి అనేది గుడ్డోడికి తెలుస్తుందా? ఆ గుడ్డితనం మనిషికి ఈ లోక సంబంధమైన దేవత ఇస్తుందంట. నిజమే అనిపిస్తుంది. డబ్బు అనే దాంతో గుడ్డితనం కలుగు చేస్తుంది, మద్యం అనే దాంతో గుడ్డితనం కలుగు చేస్తుంది, అధికార వ్యామోహం అనే దాంతో గుడ్డితనం కలుగు చేస్తుంది, ఇంకా ఇలాంటి శరీర సంబంధమైన కోరికలు నెరవేర్చుకునే దాంతో గుడ్డితనం కలుగు చేస్తుంది. ఈ పిచ్చి పట్టినోడికి ఇక మంచి చెడ్డ ఉండదు, తన ఉండదు. ఆడి స్వయిష్టం నెరవేర్చుకునే క్రమంలో వెళ్ళిపోతారు. నిజంగా నిన్న నేను ఓ బాప్తిస్ కార్యక్రమం కోసం పాకలు వెళ్ళా. అక్కడికి వెళ్తే కనబడుతుంది చూడరాని దృశ్యం. దావీదు చూసింది చాలా చిన్నది, ఆ రకమైనది కాదు. నేను చూసిన దృశ్యం భయంకరమైనది. అమ్మలక్కలు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఇరుక్కొని ట్రాక్టర్లో, ఆటోల్లో నెత్తికి రంగేసి రంగులేసి, క్యాన్సర్ కారకాల రంగులని తెలుసా మీకు? మన సంవత్సరం రోజులు బబుల్లో నీళ్ళు తాగితే ఎంత ప్రమాదమో, ఒక్కరోజు ఆ రంగు పడితే చాలు అంత డేంజర్. క్యాన్సర్ కారకాలు. అందుకే భయంకరమైన వ్యాధులు కూడా ప్రబలడానికి కారణం. అప్పుడు నాకు ఆల్రెడీ ఈ మాటలే నేను ధ్యానం చేస్తూ ఉన్నా కదా, ఈ వారం మీకు వాక్యం చెప్పాలని. వాళ్ళ దృశ్యాలు ఈ మాటలకి కొన్ని భలే సింక్ అయినాయి, నాకు భలే సింక్ అయినాయి. చెప్తా, త్వరగా ముగిస్తా. ఈరోజు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరలా చెప్తున్నా కదా, ఈ వారంతో మత్తయి సువార్త 5వ అధ్యాయంతో ముగించేస్తా. ఇక ప్రభు ఆయన ఇష్టం. నా మధ్యలో రకరకాల ఆలోచనలు పెడతా ఉన్నా, ఆ ప్రకారం మనం వెళ్దాం. కాకపోతే ఒక మాట మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నా. తొలకరి వర్షాలు పడుతున్నాయి కదా, తొలకరి వానే కదా, ఇది తొలకరి వానే కదా, తొలకరి వర్షం పడుతుంది. మరలా సేద్యం చేసే కాలం, విత్తనాలు విత్తి మొక్కలు నాటే కాలం. ఇప్పుడు ఎవరైతే సేద్యం చేస్తారో వారికి పంట కోసేటప్పటికి, అంటే ఏప్రిల్ నెలకంతా పంట చేతికి వస్తుంది. అది ఏ పంట అయినా సరే. ఈరోజు కూర్చొని తిన్నోడు రేపు పంట కొయ్యలేడు. ఈరోజు కష్టపడి విత్తనం విత్తినోడు రేపు పంటకు వస్తాడు. ఆ పంట కోసేటప్పుడు ఆనందగానాలతో కోస్తాడు పంట. విత్తని వాడికి ఏముంటుంది? ఉండదు. అప్పుడు దరిద్రతను బట్టి ఏడుస్తాడు. అందుకని సంఘముగా ప్రభు మనకు చెప్పే మాట ఏంటంటే, మనం అపోస్తుల బోధలో ఉన్నాం. అపోస్తులు అంటే ఎద్దుకు సాదృశ్యం. ఎద్దుకు వేరే పని ఏముండదు. అది సాఫ్ట్వేర్ జాబ్ చేయదు, గవర్నమెంట్ ఆఫీస్కి పోదు, లేదా ఇంకొక ప్రయాణాలకు ఇంకోటి పెట్టుకోదు. అది ఎద్దు కేవలం పొలము దున్నడానికే, దాని మెడ మీద కాడి వేసుకొని బండి మోయడానికే ఉండే ఎద్దు. దాని పది అది ఎట్లాగా చేస్తుందో మనకు కూడా ఈ భూమి మీద మనకు ఒక బాధ్యత ఉంది. నువ్వు భక్తి చేస్తూ హానోకు దేవుడితో 360 సంవత్సరాలు ఎలాగో నడిచాడో అట్లాగే మనం దేవునితో నడుస్తూ మన మీద బాధ్యత ఉంది. హానోకు కుటుంబం ఉంది, హానోకు పిల్లలు ఉన్నారు, హానోకి పొలం ఉంది, అన్నీ ఉన్నాయి. అలాగని వాటి మీద పెట్టి దేవుని విడిచిపెట్టలేదు, దేవుడి మీద పెట్టి కుటుంబాన్ని విడిచిపెట్టలేదు. సేమ్ టు సేమ్ మన మీద కూడా కొన్ని బాధ్యతలు దేవుడు మనకిచ్చాడు. మనమే వేసుకున్నామేమో. ఇప్పుడు నేనున్నా, నా బాధ్యత సంఘం, నా బాధ్యత సేవ, నా బాధ్యత దేవుడు, నా బాధ్యత ఆయన సువార్త, నశించిపోతున్న ఆత్మ. నా పని అది. నా పనికి నేను న్యాయం చేయాలి.
నీకు ఒక పని ఉంది, నీకు ఒక కుటుంబం ఉంది, నీకు ఒక వ్యవస్థ ఉంది, నీ పనికి నువ్వు న్యాయం చేయాలి. తిని పండుకున్నావంటే నువ్వు సోమరోడికి దేవుని రాజ్యం లేదు. సోమరోళ్ళకి, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా దేవుని రాజ్యం లేదు. మేమేం సోమరోళ్ళం కాదన్నయ్య అంటే మీ ఇంటికి వచ్చినప్పుడు మీ బెడ్షీట్ చెప్తుంది, మీ దిండు కవర్ చెప్తుంది, మీ ఇంట్లో కసువు చెప్తుంది మీరు సోమరోళ్ళలో కాదు, మీ బండలకు అంటుకున్న మట్టి చెప్తుంది సోమరోళ్ళలో కాదు. ఈ విషయాలు Illustrator for free in your PC or Mac. First, open the link in the description below. Then you will see Adobe's page. First, choose your country. Then click on Start Free Trial. Then you get these three options: individual, business, and students and teachers. Then choose individual plan for single device, or you can choose business plans for multiple devices. I'll choose the individual option, which gives you a 14-day free trial, plus a 30-day free trial of Adobe stock. కాబట్టి మన బాధ్యత అది. ఆత్మ సంబంధమైన పిల్లలైనా శరీర సంబంధమైన పిల్లలైనా వారి కొరకు ఆత్మ సంబంధమైన ధనమైనా శరీర సంబంధమైన ధనమైనా మనం సమకూర్చాలి. అందుకని ఎవ్వరూ ఖాళీగా ఉండకూడదు. టైం పాస్ చేశారంటే దేవుని వాక్యంలో వాళ్ళ గురించి రాయబడిన మాట, వీడు అజ్ఞాని. And teachers. Then choose individual country. Then click on Start Free Trial. Then you will see Adobe's page. Video game. First, open the link in the description below. అది టైం పాస్, టయాన్ని కాలయాపన చేయడానికి, సమయాన్ని పోనివ్వడానికి. దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే సమయమును పోనివ్వక. ఈడేమో పోనిస్తున్నాడు, then you will see Adobe's page. పోనివ్వద్దు అంటున్నాడు. ఇంకా దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. టైం పాస్ చేస్తే మాత్రం choose your country. Then click on Start Free Trial. Then you get these three options. ఎదుట మనం లెక్క చెప్పే కాలం, సమయం ఒకటి ఆసన్నమైంది, సమీపమైంది. Individual, business, ఈ వారం కూడా and students and teachers. Then choose individual plan for single device, or you can choose business plans for multiple devices. I'll choose the individual option, which gives you a 14-day free trial, plus a 30-day free trial of. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, జపాన్ వాళ్ళ టెక్నాలజీ వాడు ఏం చెప్తున్నారంటే, మీరేం ఆనందపడమాకండిరా, మనకి చుట్టుపక్కల ఉన్న దేశాలకి జపాన్ ఒక్కటే గడగల్లాడిపోతుందని మీరేం ఆనందపడమాకండి. మీరు చేసిన పొల్యూషను, మీరు చేసిన డ్యామేజ్, కొండలు దొవ్వి గుంటలు దొవ్వి దెబ్బలు దొవ్వి గుంటలు పెట్టారు కదా, బోర్లేసి రంధ్రాలు పెట్టారు కదా. Adobe stock. Take it and click continue. Enter your email address and click continue. Fill out the required information. నేను అనుకున్న వాళ్ళు చెప్పేదాకా ఎందుకు, దేవుడు ఆల్రెడీ చెప్పాడు కదా, నా రాకడకు ముందు వస్తాయి, ఇంకా వస్తాయి, రాని including your card details. But don't worry, Adobe won't charge you. బాధపడమాకండి. వచ్చినప్పుడు అందరు సమానమైపోతారు, ఏం కంగారు పడమాకండి. దేవుడు సమన్యాయం చేస్తాడు, మనం చేయకపోయినా ఆయన చేస్తాడు. అంటే వాళ్ళు పడాలని ఆశ కాదు, కానీ చెప్తున్నా, ఏది శాశ్వతం కాదు, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడదుము కాక. అది మంచిది. ఈ వారం దేవుడు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకొని మనం ముందుకెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. In this video, you will find out how to install Adobe Illustrator for free. Start by opening a new tab in your browser of choice. Type the text "Get Adobe Illustrator for free" into the search bar to find a no-cost version of the software. In the list of search results, click the link that directs you to Adobe.com. This is the only current place where the software is available completely free with no trial limits, and of course, no time restrictions. ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులు అలాగే చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రమే వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేస్తుందేంటి? అన్యజనులు కూడా అలాగే చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. వివరించి విశదీకరించి చెప్పాల్సిన అవసరం లేదు. యేసయ్య మాటలే మనకు క్లియర్గా అర్థమైపోయింది. పదే 10 సార్లు ఆ మాటలు చదువుకుంటే ఈ ప్రసంగం మీకు వచ్చేస్తుంది. మరలా నేను వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక 2 ఉదాహరణలు బైబిల్ వాక్యంలో నుంచి కూడా మీకు చూపించి, అలాంటి సాక్ష్యం కలిగిన కొందరు సాక్ష్యాలు చూపించి మన పరిస్థితి ఎంత ప్రతికూలంగా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసి నేను ముగిస్తా. దీనికి ముందు నేను మీకు సాక్ష్యం చెప్పాలి. నేను మీతో ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా, మీరు కూడా నా వంటి బోధకులు అవ్వాలి, మీరు కూడా
ప్రసంగాలు చెప్పాలి, సువార్త చెప్పాలి, సభల్లో వాక్యాలు చెప్పాలి. దేవుని పిలుపు ఉంటే, దర్శనం ఉంటే సేవకు రావాలని మీకు ముందు నుంచే చెప్తున్నా. సేవ చేయడానికి వయసుతో సంబంధం లేదు, సేవ చేయడానికి క్వాలిఫికేషన్ అక్కర్లేదు, సేవ చేయడానికి ఏ అర్హత లేదు. దేవుని పిలుపు, దర్శనం చాలు. దర్శనం అంటే పాట పాడేది, వాక్యం చెప్పేది అది కాదు. ఆయన ఎదుట కొంతమందిని తీసుకెళ్ళి నేను నిలబెట్టాలి, వాళ్ళందరూ పరలోకం వచ్చినప్పుడు దేవుడు నాకు బహుమానం ఇవ్వాలి అన్న దర్శనం, అది దర్శనం. ఆ దర్శనం ఉండాలి. పిలుపు, దేవుని సేవ చేయడానికి దేవుడు నిన్ను రేపుతాడు, పలుమార్లు పిలుస్తాడు ఆయన, నువ్వు రా, దేవుని సేవకు రా అని. సేవకుల ద్వారా, వాక్యము ద్వారా, వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను పిలుస్తాడు. ఈ దర్శనం నెరవేరాలని నా ఆశ. మీకు చెప్తానే ఉన్నా. మీలో చాలామంది, కొంతమంది నా దగ్గరికి వచ్చి, అన్నయ్య మీరు ఒక్క మాట చెప్తే మా పరిస్థితి అన్ని పక్కన పెట్టి నేను దేవుని సేవకు వచ్చేస్తాను. ఖచ్చితంగా నాతో ప్రభు చెప్పినప్పుడు నేను చెప్తా. ఈలోపు ఒకవేళ నీకు ఏదైనా దేవుడు దర్శనమిస్తే అదైనా నాతో పంచుకో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నిన్న వారం కోయవారిపాలెనికి దేనన్నను వాక్యం చెప్పడానికి పంపించా. ఆదివారం ఆరాధన నడిపించమని పంపించా. 2-3 వారాలు వెళ్ళాడు. మీలో కొంతమంది అన్నతో కూడా వెళ్ళారు. నిన్న సండే వాక్య పరిచయం అయిపోయి ముగించి వచ్చిన తర్వాత అక్కడి నుంచి కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఇంతకుముందు మీరు తీసుకొచ్చిన పాస్టర్ల కంటే అన్న అద్భుతంగా వాక్యం చెప్పాడయ్యా మాకు అని. నాకు భలే సంతోషం అనిపించింది. ఇప్పుడు ఆ ఘనత ఎవరికి? ముందు దేవుడికే మహిమ. ఆయన కృప ఇవ్వకపోతే నోట్లో మాట కూడా రాదు. అక్కడ గడబడబడబడబడబడంలో మాట్లాడి మైకి తీసుకోక ఆయన తడబడతాడు. ఇక ప్యాంటు సొక్క నలుపుకుంటూ ఉంటాడు, ఏం మాటలు రావు. కృప ఆయనే ఇవ్వాలి ఎవరికైనా. దేవునికే మహిమ, దేవుని కృప. కానీ ఈ పరిచర్యలో నుంచి మీలో ఎవరు ఎదిగినా, పాట పాడినా, వాక్యం చెప్పినా, ఆత్మలు రక్షించినా, ఎక్కడ ఏం చేసినా ఖచ్చితంగా అందులో మహిమ సగం నాకు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో నో డౌట్. ఎందుకంటే మిమ్మల్ని ప్రేరేపించింది నేను కదా. మిమ్మల్ని ఆ స్థాయికి ప్రేరేపించి ఆ ఆలోచన పుట్టించిన వ్యక్తిని నేనే కనుక దేవుడు నాకు ఎంతో కొంత ఇస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. కానీ నా ఆశ ఏంటంటే, మరలా చెప్తున్నా, అతిశయం కాదు, నాకంటే గొప్పగా మీరు వాక్య పరిచయం చేయుదురుగాక. ఎస్, స్త్రీలైనా పురుషులైనా మీరు మాట్లాడాలి, వాక్యం చెప్పాలి. ఎందుకంటే నశించిపోతున్న వారిని మనం రక్షించకపోతే ఆ నష్టం ఎంత గొప్పదో మీకు అర్థం కాదు. మీకు లేఖనంలో నుంచి కూడా చూపించాను కదా. సరే, మన సబ్జెక్ట్ కాదు, ఒక మాట చూడండి. మీకు ఇంతకుముందు ఒకసారి జ్ఞాపకం చేశా. యూదా రాసిన పత్రికలో ప్రకటన గ్రంథానికి ముందు ఒక పత్రిక ఉంటుంది, యూదా పత్రిక. ఎందుకో దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఈ మాట చెప్పమని. యూదా పత్రిక 3వ వచనంలో నేను చదువుతున్నా, మీరు చూడండి. పేజీ నెంబరు కొత్త నిబంధన పుస్తకంలో 227 నెంబర్ పేజీ, యూదా రాసిన పత్రికలో 3వ వచనం, ఒకే అధ్యాయం ఉంటుంది. 3వ వచనంలో ఏమనుందంటే, ప్రియులారా, మనందరికీ కలిగే రక్షణను గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడని ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చింది. ఆయన రాయాలనుకుందేంటి? రక్షణను గురించి మీకు రాయాలని విశేష ఆసక్తి గలవాడని ప్రయత్నపడుచుండగా పోరాడాల్సిన మాటలు రాయాల్సి వచ్చిందంట. అంటే దేవుడు అడ్డుకొని, నువ్వు రక్షణ గురించి కాదు, పోరాటం గురించి రాయన్నాడు. ఏంటా పోరాటం? 22వ వచనంలో చెప్తాడు. ఏంటయ్యా పోరాటం అంటే, సందేహపడు వారి మీద కనికరము చూపండి, అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని రక్షించండి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించండి. మీకు అర్థమవుతుందా? దేవుడు మనకు గొప్ప రక్షణ ఇచ్చాడు, ఆయన త్యాగం వల్ల మనం రక్షణ పొందాం, మనకు రాజ్యం దొరుకుతుంది అని ఆ రక్షణ ఆనందకరమైన సంగతులు రాయాలని పెన్ను తీసుకొని దైవజనుడు మొదలు పెడితే, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ రక్షణ ఆనందం గురించి కొంచెం ఆగి ఈ మాట రాయి. ఏ మాట రాయాలి? ఇదిగో కొంతమంది సందేహపడుతున్నారు, ఇంతకు యేసుప్రభువే దేవుడా, లేదా వీళ్ళందరూ దేవుళ్ళేనా, ఆయన ఒక్కరిని నమ్ముకుంటేనే పరలోకమా,
మనం ఈ మార్గంలో వెళ్తే నరకానికి పోతామా? ఆ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ సందేహపడి వారి మీద కనికరం చూపించండి, అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరిని రక్షించండి. ఇక సచ్చాడంటే నరకానికి వెళ్ళిపోతాడు. ఇంకా ఆప్షన్ లేదు. మరణమైందా నరకానికి వెళ్ళిపోతాడు. మరి ఆ రక్షణ లేకపోతే వారి అంతం నరకం అయిపోద్ది కదా. మరి అలాంటి వారి విషయంలో ఎవరు వాళ్ళని రక్షించాలి? మనమే కదా. నరకం అనేది 5 సంవత్సరాల ఎలక్షన్ లాగా ఉండదు, లేదా 10 ఏళ్ళలాగా ఉండదు, మనం ఊహించినంత చిన్నగా ఉండదు. మీకు మొన్న కూడా చెప్పా, చిన్న చిన్న పురుగులకే మీరు కంగారు పడిపోయి గాబరా పడిపోయారు. కొంచెం ఎండాకాలం వచ్చి కొద్దిగా ఎండ వస్తే అసలు తల్లడిల్లిపోతారు. ఆఫ్టర్ ఆల్ వీటికే మీకు ఆప్షన్ ఉంది. పరిగెత్తుకుంటూ చెట్టు కిందకి వెళ్ళొచ్చు, లేకపోతే బిల్డింగ్లోకి రావచ్చు. ఇంకా కుదరపోయి సొమ్మసిల్లి పడిపోతే ఒక సెలైన్ బాటిల్ పెట్టి మరలా నేను నార్మల్ స్థాయికి తీసుకొని రావచ్చు. కానీ నరకంలో నీకు ఆ ఫెసిలిటీస్ ఉండవు. మూర్ఖంగా, మొండిగా, గుడ్డిగా నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అని ఇదే దేవుడు, ఇదే రక్షణ, ఇదే స్వర్గం, ఇదే మార్గం అని ఒకవేళ ఎవరైనా వెళ్ళిపోతే ఆ మార్గంలో వారిని రక్షించవలసిన బాధ్యత దేవుడు మనకిచ్చాడంట. ఇప్పుడు మనం రక్షించాలా వద్దా? రక్షించాలి. అందుకే ప్రపంచం అంతా అనేకులు అన్నీ వదిలేసి రక్షించే పని మీద వెళ్ళిపోయారు. అలా వెళ్ళిన గుంపులో కొందరు మన దేశానికి వచ్చారు. ఒక విలియం కేరీ, ఒక మదర్ తెరిసా, ఒక భక్త్ సింగ్ గారు. భక్త్ సింగ్ గారిది మన దేశం కాదు, పాకిస్తాన్ అయింది. ఒక భక్త్ సింగ్ గారు, మార్టిన్ లూథర్ గారు, మన ఒంగోలులో పరిచర్య ప్రారంభించిన క్లౌ ద్వారా, గుంటూరు ప్రాంతాల్లో పరిచర్య చేసిన అయ్యర్ ద్వారా, ఇలాంటి వాళ్ళందరూ వదిలేసి ఆత్మలు రక్షించే పనిలో మన దేశానికి వచ్చారు. అట్లాగా మనం కూడా మన బంధువుల విషయంలో, మన కుటుంబ సభ్యుల విషయంలో శ్రద్ధ తీసుకొని మనం రక్షించాలి. అలా రక్షించే మార్గంలో ఒక భాగం ఈరోజు మనం చదువుకునే ఈ వాక్య భాగం. హలో, నీ కుటుంబస్తుల్ని, నీ రక్త సంబంధుల్ని, నీ ఇరుగు పొరుగు వాళ్ళని నువ్వు రక్షించే మార్గంలో ఒక భాగం ఈరోజు నువ్వు చదువుకున్న వాక్య భాగం. ఏంటా వాక్య భాగం? నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని మీతో చెప్పిన మాట గుర్తుంది కదా. అయితే నేను మీతో ఏం చెప్తున్నానంటే, మీరు దేవునికి కుమారులై ఉన్నారు గనుక మీ శత్రువులని ప్రేమించండి. పాత నిబంధనలో ఏముందంటే పొరుగువాన్ని ప్రేమించాలి, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలి, శత్రువుని ద్వేషించాలి. అంటే నిన్ను ఆటంకపరుస్తున్నాడు అనుకో, నిన్ను గాయపరుస్తున్నాడు అనుకో, నిన్ను శ్రమ పెడుతున్నాడు అనుకో, వాడిని ద్వేషించాలి. అదే సౌలుతో చెప్తాడు దేవుడు, సౌలా, అమాలేకీల్లో పసిబిడ్డ కనపడినా కూడా నువ్వు వాడిని కనికరించొద్దు, వాడిని ప్రేమించొద్దు, సమూలంగా నాశనం చేయి, శత్రువు శేషం మిగలకూడదు అంటాడు. కానీ యేసయ్య అంటాడు, నేను నీతో చెప్పున్నదేమనగా నీ శత్రువుని. అబ్బా, ఈ దెబ్బతో కథం, సంఘం అంతా అక్కడ ఆగిపోయింది. లేకపోతే ఈ పాటికి సంఘం పరిస్థితి ఎట్లాగుండదో తెలియదు. కానీ యేసయ్య చెప్పిన ఒక్క మాట ప్రపంచానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అది సాధ్యమవుతుందా అమ్మా? యేసయ్య నీ శత్రువులను ప్రేమించాలంట, నిన్ను హింసించే వారి కొరకు ఏం చేయాలంట? అసలు ఈ యేసయ్య చెప్పిన మాట పక్కన పెట్టి 2025 సంవత్సరాలు అవుతుంది ఆయన చెప్పింది. అసలు పాత నిబంధనలే మనం పాటించట్లే. ఇంకా పాత నిబంధనలు ఏముంది? నిన్ను వలే. అదే రాల సంఘానికి. ఇంట్లో ఉన్న భర్తను భార్య ప్రేమించట్లా, ఇంట్లో ఉన్న భార్యను భర్త ప్రేమించట్లా, అన్నదమ్ముల మధ్య ప్రేమ లేదు, అత్తమామల మధ్య ప్రేమ లేదు, అమ్మమ్మ తాతల మధ్య ప్రేమ లేదు, చిన్నోళ్ళు పెద్దోళ్ళ మధ్య ప్రేమ లేదు, ఇక సహోదర ప్రేమ అడ్రస్సే లేదు. పాత నిబంధనలోదే మనం పాటించట్లా. ఇప్పుడు యేసయ్య చెప్పిన మాట ఎప్పుడు పాటించాలి? ఒకవేళ పాటించకపోతే, ఈ మాట ప్రకారం ఒకవేళ నువ్వు ఈ మాట పాటించకపోతే, తండ్రి ఎలాగున్నాడో నువ్వు ఆయనకు వారసుడివి అన్నాడు దేవుడు. ఆ వారసత్వ లక్షణాలు ఏవి? ఇప్పుడు నేను ఈ మధ్య రాయిస్ కొన్ని లక్షణాలు చూస్తా ఉంటే మా అమ్మ చెప్తుంది, అబ్బా సేమ్ టు సేమ్ అమ్మ, బ్లడ్లో నుంచి వచ్చేసినాయి అంటే. ఆ లక్షణాలు ఎట్లుంటే చెప్పమంటావా? మీకు అర్థమవుతాయని చెప్తున్నా. ఎక్కడ దొరకవు మీకు ఈ క్వాలిటీస్. నాకు 4 ఏళ్ళ వయసు. పొలానికి వెళ్ళారు. ఆ పొలంలో కనుచు మేరలో చెట్టు లేదు, పెద్ద
విస్తారమైన పంట పొలం అది. మా అమ్మ కొంతమంది కూలి వాళ్ళతో కలిసి మేబీ పత్తి చేను అనుకుంటుంది, మోకాళ్ళు ఎత్తు మొక్కలు ఉంటాయి, పొలంలో కలుపు ఏదో తీస్తుంటే నేను మా అమ్మ దగ్గరికి వచ్చి అడిగాను, మా నాకు నిద్ర వస్తుంది ఉయ్యాల గట్టు. చుట్టూ తిరిగి చూసి, నాయన ఎక్కడ చెట్టు లేదురా, 1 గంట 2 గంటలు వెయిట్ చేయి, త్వరగా ఇది ముగిచ్చేసుకొని నేను నిన్ను ఇంటికి తీసుకెళ్తా. లేదు, అవతలకు వచ్చి కాళ్ళకు అడ్డం పడి నాకు ఇప్పుడే ఉయ్యాల గట్టు. ఎట్ట కట్టాలరా, దేనికి కట్టాలి? అటు ఇటు చూసి అల్లంత దూరాన ఒక అరక దున్నుతుంటే ఆ ఎద్దు కొమ్ముకి ఈ ఎద్దు కొమ్ముకి ఉయ్యాల గట్టు నేను నిలబడుకుంటా. అర్థమైందా? రాజమౌళికి కూడా రావిట్టాడు తాటలు. 4 ఏళ్ళ వయసులో మా అమ్మని అడిగితే దిమ్మ తిరిగి పొలంలో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయి, అమ్మ ఇటు సామాన్యుడిగా తీసుకెళ్ళిపోమ్మా అని ఇంటికి పంపించేశారు. రీసెంట్గా ఏమైందంటే, రాయిస్ ఉన్నాడు కదా, రాయిస్ గ్లాస్లో వాటర్ అడిగాడు. వీళ్ళు గ్లాస్లో వాటర్ తీసుకొచ్చారు. ఆ తెచ్చేటప్పుడు వాటర్ కొంచెం గ్యాప్ ఉంది. ఆడంటాడు నాకు నిండ కావాలి. సరే నిండ పట్టి మరలా తీసుకొస్తే కొంచెం తొనిగిపోయింది, అదిగో కింద పోయింది, మళ్ళీ తీసుకురాపో. ఇది మామూలు టార్చర్ కాదు. ఏందిరా ఈ గొడవ అంటే, అమ్మ ఏం ఇబ్బంది లేదమ్మా, అదే పోలిక, అయ్యే లక్షణాలు అమ్మ, ఏ ఇబ్బంది లేదమ్మా, పడాల్సిందేనమ్మా. ఇప్పుడు దేవుడు అంటాడు, నాకొక పోలిక, నాకొక స్వరూపం ఉంది, నాకొక లక్షణం ఉంది, నా బ్లడ్లో ప్రేమ అనేది నా రక్తం. ఇప్పుడు మీరు నా వారసులైతే, మీరు నా పిల్లలైతే ఖచ్చితంగా మీ ఇరుగు పొరుగు వాళ్ళని ప్రేమించాల్సిందే. కొడితే చప్పట్లు. దేవుని పోలిక ప్రేమ, దేవుని స్వభావం ప్రేమ. అందుకే వీళ్ళ ఆటలన్నీ సాగుతున్నాయి. బైబిల్ తగలబెట్టినా, చర్చిలు కూల్చినా, విశ్వాసుల్ని సేవకుల్ని చంపినా, కొట్టినా, గాయపరిచినా ఇంకా బ్రతికి బట్టగట్టి కొనసాగుతున్నారంటే కారణం ఆయన ప్రేమ. ఆ ప్రేమ ఆయన వారసులుగా ఉన్న మనకు కావాలంట. ఎంత బాగా చెప్తాడన్నమాట, నేను మీతో చెప్పున్నది ఏమనగా మీ పరలోకమందున్న తండ్రికి మీరు కుమారులు. హలో, దేవునికి మనం పిల్లలమంట. అందుకని ఆయన పోలిక, ఆయన స్వభావం, ఆ ప్రేమ మనకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. కాబట్టి అంత్య దినాల్లో ఇంతకాలం మనం ఎట్లా కొనసాగామో దేవుడిలో, ఒకవేళ మానవ మనసు అప్పుడప్పుడు పనిచేసి తిట్టాము, పొగిడామో, లేకపోతే ఈర్ష్య ద్వేషాలు కనబరిచామో, కాని మాటలు మాట్లాడామో, ఆ మాటలు ఇక్కడ ఈ మాటలు అక్కడ చెప్పి కుటుంబాల మధ్య కలహాలు రేపామో, లేకపోతే మనసును గాయపరిచామో, ఎన్నో అనుభవాలు మనకు ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ మాటలు వింటున్న మనం సజీవ లెక్కలో దేవుడు మనల్ని నిలబెట్టి ప్రేమించి మనతో మాట్లాడుతున్నాడు. ఇది మొదలుకొని ప్రేమ కలిగిన మాటలే నువ్వు మాట్లాడుదువుగాక, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించుదువుగాక. ఇంకా ద్వేషం ఉండకూడదు ఏ కోణంలో కూడా. కొంతమంది మంచి భక్తులే ద్వేషకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు నా దగ్గరికి వచ్చి, అన్నయ్య నీకు తెలియదు అన్నయ్య, అసలు ఓ దుర్మార్గుడు అన్నయ్య అంటాడు. నాకు ఈ మాట గుర్తుంటుంది. సర్లే దుర్మార్గుడు, మనం ఏం చేద్దాం, మనం ఏమైనా చేయగలమా? కోసి తీసేసి కుట్లేసేది అయితే ఆ పని చేసేవాళ్ళం, తీసుకొచ్చి పట్టుకొచ్చి, అది అయ్యేది కాదు కదా. అది ఆ స్వభావం అతంది. కానీ దేవుడేమో ప్రేమించమంటున్నాడు. ఇంక మనం ఏం చేస్తాం? నన్ను చాలామంది అంటే, నువ్వు సిగ్గులేదా నీకు, మళ్ళీ వాడికాడికి పోతావు అని నన్ను అన్నారు చాలామంది. ఏం చేస్తావు, దేవుడు పొమ్మంటున్నాడు. నాకుంది కానీ ఆ మనిషికి లేదు. అయినా తప్పట్లా, ఎందుకంటే దేవుడు ప్రేమించమంటున్నాడు. ఎందుకంటే ఈ మాట నన్ను చాలా మందితో సమాధాన పడే విధంగా చేసింది. హల్లెలూయా. ఇప్పట్లో మీరు కూడా చాలామందికి కొన్ని విరోధమైన తర్కమైన ఆలోచనలు ఉండొచ్చు, కానీ ఈ ఆరాధనలో మొత్తం సమస్య పోవలేస్తున్నామలో. ఆమేన్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన ఎంత ప్రేమ, ఆయన ఆ తండ్రి యొక్క ప్రేమను మీరు ఆలోచించండి. ఆయన దేవుడు, యేసుక్రీస్తు దేవుడు. అయితే ఆయన దైవత్వాన్ని విడిచి దేవుడు అన్న ఆయన శక్తిని, ఆయన మహిమను, అద్భుతాలు చేసే సామర్థ్యాన్ని సమస్తము పక్కన పెట్టి ఒక సాధారణమైన మనిషిలాగా భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు నువ్వు నేను ఎట్లాగున్నామో యేసయ్య కూడా అలాగే ఉన్నాడు. ఆయన తిట్టామనుకో యేసయ్యని, నీకెట్లా రోషం వస్తుందో యేసయ్యకు కూడా రోషం వస్తుంది. నువ్వు ఆయన గిల్లామనుకో, నీకెట్లా నొప్పి కలుగుతుందో యేసయ్యకు కూడా నొప్పి కలుగుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలామంది ఆయన అంటే భగవంతుడయ్యా, ఆయన అంటే దేవుడయ్యా, ఆయన వల్ల అవుద్దయ్యా, మన వల్ల కాదయ్యా అని చెప్తారు. నేను అందుకే చెప్తాను ఈ మాట. ఆయన దేవుడు కాదు, ఆయన దైవత్వాన్ని పక్కన పెట్టి మనిషి అయ్యాడు. ఇప్పుడు ఆ మనిషికి నేను చెప్పినవన్నీ ఆయనకు ఉన్నాయి. ఇప్పుడు ఆయన్ని పట్టుకొని నడి రోడ్డు మీద ఈడ్చుకొని వస్తుంటే మౌనంగా ఉన్నాడంట. ముఖం మీద గుద్దుతుంటే మౌనంగా ఉన్నాడంట. సిలువ మీదకి ఎక్కించి సిలువేసి ఆయన వస్త్రం లాగి ప్రక్కలో బల్లెముతో కూర్చుతుంటే అప్పుడు యేసయ్య
ఆ క్షణం, ఆ సందర్భంలో యేసయ్య చేసిన ప్రార్థన ఏంటి తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, అందుకని ఏం చేయాలంట? క్షమించాలా. ఇప్పుడు నిన్ను ఎవరైనా హింసించారనుకో, మనల్ని ఎవరైనా కాని మాటలు అన్నారనుకో, గాయపరిచారనుకో, మనం ఏం చేయాలా? అబ్బే, ప్రతీకారం తెచ్చుకోవాలా. దొరక్కపోతావా? నేను నా సంగతే చెప్పుకుందాం, ఈరోజంతా నాదే కోటం. హల్లెలూయా. మందిరంలో పాట పాడుతుంది, ఇప్పుడు కదలే, ఒక 5 ఏళ్ల ముందు చిన్న సంఘం, 30 మందే ఉన్నారు. కొత్త వాళ్ళు వస్తే నేను వాళ్ళని కొంచెం ప్రోత్సహించి వాళ్ళని కొంచెం దేవుని దగ్గరగా చేద్దామని, అన్న మీరు పాటలు పాడతారన్నా? పాడతామన్నా. సరే, నాకున్న సహజ లక్షణం అది, ఎవరితోనైనా కొత్త వాళ్ళతో పాటలు పాడించాలని నాకు ఆశ. అందరికీ ఉంటుంది కదా పాట పాడాలని ఉంటుంది. ఇచ్చా. ఈ పక్కన ఆయన అంటాడు, నేను కాక మొన్నొత్తే, ఎప్పుడొత్తే? నిన్న కాక మొన్నొత్తే. అన్నయ్యకి అసలు లేదురా, మన మీద లేదు, ఆయనకి ఇస్తున్న వెనకాల వచ్చి నిన్న కాక మొన్న వచ్చినాడికి. సరే ఇచ్చాను, అయిపోయింది. ఈయన నా మీద అది నిలుపుకున్నాడు. ఇంకా రోడ్డు మీద వెళ్తుంటే నాకు వందనాలు చెప్పట్లా. నేనే అన్న వందనాలు అన్నా, అన్న వందనాలు అన్న, సరే వెళ్ళిపోయాడు. అట్లా 4 నెలలు అయింది. 5వ నెలలో పట్టుకొని కూర్చోబెట్టి, అన్న ఎంత ప్రేమగా పరిచయం చేశాం మన ఇద్దరం, ఏమైంది నీకు? మమ్మల్ని పడుచుకుంటారన్న మీరు, మేము కనపడతామన్నా, మీరు పెద్దోళ్ళు అయిపోయారన్న. నేను అంతే ఎత్తున్నాయి, ఒక్క ఇంగుళం కూడా పెరగలేదే. పెద్దోళ్ళు అయిపోయారన్న మీరు, ఏం పెద్దోళ్ళు, ఏమని చెప్పరాదా? నీకేం నీ బాధ కలిగింది అని చెప్పి తీసేద్దాం. ఆ రోజు ఏం చేసావు? ఏ రోజు? డేటు, ఆరాధన, టైమింగ్, పాట కూడా చదువుతున్నాడు. నువ్వు ఆ రోజు ఏం చేసావు? మైక్ ఆయనకి ఇచ్చావు. నాకు రాదా? నేను బాగాలేనా? నాకెందుకు ఇవ్వలేదు? అంతేనా? దానికా రేపు కూటమి పెట్టి 10 పాటలు నువ్వేవాడు, ఒక్కళ్ళు కూడాను పాడు, అయిపోయాయి. నీకు దాన్ని ఏముంది, సమస్య పోయింది కదా. ఎందుకన్నా? క్షమించేస్తే పోద్ది కదన్నా. అందుకే ఈరోజు ఒకవేళ ఇక్కడ కూర్చున్న నీ జీవితంలో ఇలాంటి సందర్భం ఏదైనా ఉంటే, యేసు నామములో అది క్షమించబడును గాక. హల్లెలూయా. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, ప్రభు చెప్తారు, మీరు తండ్రికి వారసులు కనుక మీరు అలాగూ చేయండి, క్షమించండి, ప్రేమించండి, ఎవ్వరి మీద విరోధమైన మనసు పెట్టుకోవద్దు. ఎందుకంటే ప్రతి దాని వెనకాల ప్రభు చిత్తం ఉంటుంది. అమ్మ, ఈరోజు ప్రసంగం చాలా జాగ్రత్తగా అంటారా, నీకు కలిగి నీ మీదకు శత్రువు లేచాడంటే వాడిని లేపింది దేవుడే. నీ మీద విరోధంగా ఆలోచన చేశాడంటే వాడిని ఆలోచింపజేసింది దేవుడే. నువ్వు అస్సలు దేవుణ్ణి తక్కువ అంచనా వేయొద్దు. ఇదంతా ఒక జగన్నాటకం. లోకంలో అంటారే జగన్నాటకం ఇది. నీ మీద దేవుని దృష్టి ఉంది. నీకు వ్యాధి వచ్చినా, కష్టం వచ్చినా, శోధన వచ్చినా, నువ్వు నలిగిపోతున్నా, అవమానం నీ మీదకి వస్తున్నా, నింద నీ మీదకి వస్తున్నా, శత్రువు నీ మీద దాడి చేస్తున్నా, దేవుడు చూస్తూ ఊరుకోడు. ఆయనకు ప్రణాళిక ఉంది. వాడిని రేపింది దేవుడే, నీ మీదకు పంపింది దేవుడే. యోబు బాగా భక్తి చేస్తున్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం బలులు అర్పిస్తున్నాడు దేవుడికి. మంచి భక్తిపరుడు. సైతాన్ని కంటే రెచ్చగొట్టింది ఎవరు? దేవుడు. వాడి మానాన్ని వాడు పోతుంటే, రేయ్ వారి సైతానుగా, ఏందయ్యా ఆడకు రెట్టొచ్చావు, అటడ తిరిగి చూసిపోదామని వచ్చా. ఎట్టడి తిరిగావు? భూమి మీద. మావాడు బాగున్నాడా? ఎవరు? యోబు. ఆడికేమయ్యా, నువ్వు ఇల్లు ఇచ్చి, వాకిలు ఇచ్చావు, కారు ఇచ్చావు, ఉద్యోగం ఇచ్చావు, వ్యాపారం ఇచ్చావు, ఆస్తిపాస్తులు ఇచ్చావు, ఎందుకు బాగున్నాడు? బ్రహ్మాండంగా ఉన్నాడు. వారి తెక్కలోడా, ఉద్యోగం, కారు, బంగ్లా అవి ఉన్నాయని కాదు, ఏమి లేకపోయినా కూడా మా వాడు స్తుతి చెప్తాడు అన్నాడు. ఏదో ఒక్కసారి ఛాన్సీ, సైతాన్ గారు ఒక్కసారి ఛాన్సీ పో, అవకాశం ఇస్తున్నా పో. తన ప్రాణమును మాత్రం ముట్టొద్దు. మొదటేమో కుటుంబాన్ని ముట్టొద్దు అన్నాడు, ఆస్తి పాడు చేయమన్నాడు. ఆస్తి మొత్తం పాడు చేస్తే దేవుడికి స్తోత్రం అన్నాడు యోబు. తర్వాత ఏమో కుటుంబాన్ని ఇష్టం, ప్రాణం మాత్రం హక్కు లేదన్నాడు. తర్వాత కుటుంబంలో పిల్లలందరినీ పాడు చేసి చంపేశాడు, దేవుడికి స్తోత్రం అన్నాడు. చివర తన శరీరం మీద ఇచ్చాడు, ప్రాణం మీద మాత్రం హక్కు ఇలా. అర్థమవుతుందా నీకు? సాతాను గారిని రేపి ప్రేరేపించి పంపింది దేవుడే. ఎందుకని? ఆయన మహిమ కొరకు కొన్ని చేస్తాడు. ఈరోజు నీ విషయంలో కూడా నిన్ను ఎవరైనా అన్నారనుకో, దేవుడికి స్తోత్రం చెప్పు. ఎందుకంటే నీ మీదకు ప్రేరేపించింది దేవుడే. వాళ్ళు అట్లా అంటున్నారంటే నువ్వు అనుకోవాలా, దేవుడికి స్తోత్రం అను, దేవుడికి స్తోత్రం అను. అవతలవాడికి మెంటలు వచ్చి ఎర్రగడ్డ పోవాలా, ఏంద్ర తిడతంటే అనమంటుందే, నువ్వు అట్టెందుకు,
నువ్వు 4 అంటే నేను 14 అంట అని లేస్తావు నువ్వు. మనం అసలు ఇప్పుడు నేను తీర్మానం చేస్తాను, అందరు ప్రతిజ్ఞ చేయండి అని చెప్తే ప్రతిజ్ఞ చేస్తారా? బయటికి పోగా నోటు తీసుకట్ట మీద పెడతారు. మీరు మామూలు వాళ్ళు కాదు. మీరు ఇప్పటికిప్పుడే గంటకే మీది అంతా. కానీ నా మాట ఏనండి, ఈ మాట ప్రకారం తీర్మానం చేయండి. యేసు నామములో ఈ కృప స్థిరపడును గాక. అప్పుడు వారి నిందకు, వారి అవమానానికి నీలో దైవత్వం ఎక్కువైతే అప్పుడు లోకం నిన్ను దేవుడిగా, దేవతగా చూస్తారు. హల్లెలూయా. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, ఆయన అంటాడు, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపించుతున్నాడు. మిమ్మును ప్రేమించే వారినే ప్రేమించినట్ల మీకు ఏమి ఫలము కలుగును? హలో, ఫలము అంటే ఆశీర్వాదం, ఆరోగ్యం, ఆయుష్కాలం, మేలు. మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమిస్తే మీకు ఏం మేలు కలుగుతుంది? దీన్ని ఉదాహరణతో చెప్పమంటారా? మనకు ఫంక్షన్లు జరుగుతాయా? పెద్ద మనిషి ఫంక్షన్లు, లుంగీల ఫంక్షన్లు, సమర్థ ఫంక్షన్లు, దినం ఫంక్షన్లు, అన్ని ఫంక్షన్లు జరుగుతాయా? మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమిస్తే మీకు కలిగే ఫలం ఏముందని దేవుడు చెప్పాడు కదా. నిజమే. మీరు ఫంక్షన్కి వెళ్తారు, 116 రూపాయలు చదివించావు. మరలా నువ్వు ఫంక్షన్ పెట్టావు, వాడు వస్తాడు, ఎంత చదివిస్తాడు? ఏముందాడు బూడిదా? ఏం కలిగిందమ్మా? ఎత్తాడు బిందె. వాడేం తెస్తాడు? అది తెచ్చుకునేది కాదు, తాగేది కాదు, నెత్తికేసుకుంది కాదు, ఎత్తి పైన పెట్టేదే. ఏం ఫలం ఉంది? ఇంతకుముందు అయితే మరసెం ఇచ్చేవాళ్ళు, తెలుసా మీకు? మరసెం, మామ ఇదిగో పలాని ఏదో ఇంటి పేరు చెప్ప, కొమ్ము, మాది కొమ్ము బాగుంటుందిలే, కొమ్ము సామెలు మరసెంబు. 7 ఏళ్ళైనా మళ్ళీ అది మరసెం ఎత్తుకొని వస్తున్నాడు. నాది మరసెంబు. ఫలమే ఉంది? నువ్వు ఏది ఇచ్చావు అది ఇచ్చావు. దేవుడు అదే అంటాడు, నిన్ను ప్రేమించే వారినే నువ్వు ప్రేమిస్తే నీకు ఫలమేముంది? అందుకని ఎవరిని ప్రేమించాలయ్యా? నేను ఎవరిని ప్రేమించాలి? అలాగున సుంకర్లు కూడా అలాగే చేయించున్నారు కదా. సుంకర్లు కూడా అలాగే, అంటే లోక సంబంధమైన అలాగే చేస్తున్నారు కదా. అన్యులు కూడా అలాగే చేస్తున్నారు కదా. వాళ్ళు ఇప్పుడు మనం అది చేసినా చేయకపోయినా మనకేం పెద్ద ఫలం లేదు. హలో, అన్యులు అట్లా చేస్తారు, లోకులు అట్లా చేస్తారు, నువ్వు అట్లా చేస్తున్నావు. తేడా ఏముంది? అటు చేస్తే మేలు కలిగేది ఏం లేదు. నీతిమంతుడి మీద అదే సూర్యుడు, అనీతిమంతుడి మీద అదే సూర్యుడు. లోకం మీద ఆ వర్షమే పడుతుంది, మన మీద ఆ వర్షమే పడుతుంది. దేవుడు అందరికీ సమాన్యాయం ఇచ్చాడు. గొప్ప ఏముంది నీకు? ఫలం ఏముంది నీకు? లాభం ఏముంది నీకు? దేవుడి వలన కలిగిన లాభం ఏముంది అని మనం పరీక్షించుకుంటే, ఆలోచించుకుంటే అర్థమైంది. దేవుడు భూమి మీద మనుషులందరినీ ఒకేలాగా ప్రేమిస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. జాగ్రత్తగానండి. దేవుడు భూమి మీద మనుషులందరినీ ఒకేలాగా ప్రేమిస్తాడు. హిందువైనా, ముస్లిం అయినా, జైనుడైనా, బౌద్ధుడైనా, క్రైస్టియన్, యూదుడైనా, ఎవరైనా మనిషిని దేవుడు ప్రేమిస్తాడు. మనుషులందరికీ ఒకటే దీవెనిచ్చాడు. ప్రయాసపడ్డవాడికి, నమ్మకమైన వాడికి, సంపాదించగలిగిన వాడికి, సమకూర్చగలిగిన వాడికి అందరికీ వస్తాయి. కానీ క్రైస్తవులకి ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం ఉంది. చప్పలు కొడదాం గట్టిగా. ఈ లోక సంబంధమైన వాడికి భూ సంబంధమైన దీవెన, ఆత్మ సంబంధమైన వాడికి పరలోక సంబంధమైన దీవెన. దేవుణ్ణి నమ్ముకున్నందుకు మనకు లాభం ఏంటంటే, దేవుని మార్గంలో నడుస్తున్నందుకు మనకు ఫలం ఏంటంటే, భూ సంబంధమైన ఫలం కాదు, ఆత్మ సంబంధమైన ఫలాలు ఉన్నాయి, పరలోక సంబంధమైన ఫలాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే దేవుని నిర్ణయ కాలాన్ని తప్పించుకొని అధికమైన ఆయుష్ను పొందుకొని సంతోషంగా, సమాధానంగా మన స్థితిని మార్చుకునే సామర్థ్యం మన ప్రభు మనకిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే భూమి మీద ఉన్న మనుషులందరి గ్రంథపు చుట్టలో ఎన్ని దినములు రాయబడిందో, ఎలాంటి ఆశీర్వాదం రాయబడిందో, వాడి నమ్మకత్వాన్ని బట్టి అదే వాడికి అనుగ్రహించబడుతుంది. దేవుని నమ్ముకున్న మనం ప్రార్థన చేయటం వలన, పరిచర్య చేయటం వలన, దేవుని కొరకు త్యాగం చేయటం వలన, నశించిపోతున్న ఆత్మను సంపాదించటం వలన మన రాతని మార్చుకునే సామర్థ్యం దేవుడు ఇచ్చాడు. గట్టిగా చెప్పు హల్లెలూయా. నా తలరాత ఇంతే, నా కర్మ ఇంతే, నా క్రియలు ఇంతే అనుకోకూడదు. నీ రాత మారిపోద్ది ప్రార్థన చేస్తే, ప్రభులాగా బ్రతికితే. హిజ్కియా రాత, నువ్వు చచ్చిపోతున్నావు, నీ సంచి సర్దుకో, నీ ఇల్లు సర్దుకో అన్నాడు. ప్రార్థన చేశాడు, ప్రభా నేను ఎట్లా బ్రతికాను నువ్వు చూడలేదయ్యా. దేవుడు వెంటనే ఆయన స్క్రిప్ట్ చెరిపేసి 15 సంవత్సరాల ఆయుష్కాలం రాసేసాడు. తప్పలు కూడా గడిగా దేవునికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. ఎలా సాధ్యమైంది హిజ్కియాకి? దేవుణ్ణి బట్టి ఆయన ధర్మకార్యాలు చేయటం వల్ల, ప్రార్థన చేయటం వల్ల, భక్తి చేయటం వల్ల. అందుకే దేవుడు అంటాడు, మనం కూడా అలాంటి అనుభవంలో దేవుని మార్గంలో భక్తి చేస్తే అవినీతిమంతుల కంటే, ఈ లోకస్తుల కంటే, చెడ్డవారి కంటే మంచి ఈవుల్ని భూమి మీద మనకిస్తాడు దేవుడు. ఆమేన్. అందుకు ఆయన అంటాడు, అన్యజనులు కూడా అలాగూ చేయుచున్నారు. అంటే ఇక్కడ మీరు గమనించండి, దేవుడు క్రియలను బట్టి ఆశీర్వదించేవాడు కాదు. జాగ్రత్తగా వినండి. దేవుడు క్రియలను బట్టి ఆశీర్వదించేవాడు కాదు. ఆయన మాట ప్రకారం మనము బ్రతికామా లేదా అని మన భక్తిలో ఉన్న తీర్మానాన్ని బట్టి మనం దీవిస్తాడు. ఇంకా చెప్పాలంటే దేవుని ప్రేమను బట్టి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకని మాట చెప్తున్నానంటే, క్రియ, గట్టిగా అల్లు చెప్పండి. క్రియ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు భక్తి ఉంది, భక్తే ఎవరైనా చేయని భక్తి. ఇప్పుడు వాడు చూడు, ప్రాణాలు పోతున్నా సరే ఆగట్లా, భక్తే ఎవరిదైనా భక్తే. మనకంటే వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు కాదా? 7 కొండలు ఎక్కుతారు పోయి, నువ్వు 4 మెట్లు ఎక్కలేకపోతావు. గుండు కొట్టించుకుంటారు పోయి, నీకుందా? పిల్లల్ని బలిస్తారు. ఇంకా విలియం కేరీ భారతదేశానికి రావటం వల్ల మనం బతికి బట్టగట్టాం. లేకపోతే మొదట పుట్టిన సంతానం, ఆడపిల్లైన మగపిల్లైన పుట్టటమే తీసుకెళ్ళి గోదావరిలో ఇసిరేయటమే, గంగమ్మకి. భక్తి ఏమి త్యాగం అసలు! ఎంత దూరమైన వెళ్తారు, పొర్లు దండాలు పెడతారు, చీకటిలో తెల్లవారుజామున లేచి, ఇది కార్తీక మాసం ఏదో అవుతుంది కదా, చల్లనీళ్ళతో స్నానం చేస్తారు, 40 రోజులు రంగు బట్టలు వేసుకుంటారు, 40 రోజులు భక్తి చేస్తారు, మాంసాహారాలు నిషేధించుకుంటారు, శరీర కోరికలు అణుచుకుంటారు. 40 రోజులు ఆ భక్తి భావాలతో వారి ప్రార్థనలు, వారి భక్తి అనుభవాలు మామూలుగా ఉంటాయి వాళ్ళే. మరి మనం ఏం చేస్తున్నాం? వాళ్ళకి మనకు తేడా అయింది. వాళ్ళు కూడా భక్తి చేస్తున్నారుగా, కాకపోతే గమ్యం లేదు. వాళ్ళు వెళ్ళే మార్గంలో డెస్టినేషన్ లేదు. ఒక చోటికి వెళ్ళి వాళ్ళు అమ్మయ్య పట్టుకున్నాంరా దేవుణ్ణి అనే అనుభవం లేదు. మనకు దొరికింది, మనకు గమ్యం తెలుసు. ఈ మార్గంలో భక్తి చేస్తున్నాం, నువ్వు భక్తి చేస్తున్నావు, వాళ్ళు భక్తి చేస్తున్నారు. భక్తిలో ఎవరు గట్టిగా ఉన్నారంటే, ఒక మాటలు చెప్పాలంటే అన్ని జనులే గట్టిగా ఉన్నారు. ఆడున్నారు క్రైస్తవులు, భక్తిలో ఆడున్నారు. డీజే పెట్టు మొత్తం లేచి జగ్గున జనారని అత్తండే, సిగ్గులేని బతుకుతో రేపు సండే చెబుతా. డీజే కనపడకూడదు అసలు. ఇంకా ఎగేసుకుంటే కుంటాడు కూడా పోతాడు ఎగేసుకుంటే. ఏడకు రండి డీజే పెట్టారా అన్న, దేంతో కొట్టాలరా నేను? సిగ్గు లేదమ్మా. కిడ్నీలు 2 ఫెయిల్ అయినాక ఊపిరి పోతుంది, సోరమంటున్నాడు. నేను కనపడినాను అనుకో, ఏందన్నా ఇంకో శేష అవుతా తాతవా ఇంకా తాగలన్నా ఉండాలా? ప్రార్థన చేయమన్నాడు, భక్తి చేయమన్నాడు, మర్యాదగా ఉన్నాడు. నేను మర్యాద ప్రార్థన చేసి జాగ్రత్తగా ఉండా, మర్యాదగా ఉండదా? దేవుడు కనికరించి ఒక్కరు ఊపిరి వచ్చింది. పక్కన పెళ్ళి అని డీజే పెట్టారంట. పైప్ పట్టుకొని పోతాం డీజే కాడికి. కిడ్నీలు బాగైతాయా? దేవుడి సంగతి వద్దు, పక్కనే నువ్వే ఉన్నావు, నువ్వు వాడికి వెళ్ళి చూసావు, ఏమంటావు? సిగ్గులేదురా, పైప్ పెట్టుకొని రాబోదు, పడుకోరాదు అంటవానవా? అంటమన్నా నిజమేనన్నా అన్న వాళ్ళు గట్టిగా వెళ్ళు చెప్పండి. దేవుడు ఎందుకండి అమ్మా కిడ్నీలు బాగా చేయంటే, నువ్వు డీజే కడిపోయా, నువ్వు డీజే కడిపో, కిడ్నీలు వస్తాయి. సర్లే ఇప్పుడు ఎందుకులే కానీ రేపు చూసుకుందాం. అన్ని జనులు కూడా చేస్తున్నారు, మనము చేస్తున్నాం, మనకంటే వాళ్ళే గట్టిగా చేస్తున్నారు. ఇది వాస్తవం, ఒప్పుకోవాలి. కాకపోతే దాంట్లో జీవం లేదని చెప్తున్నా. ఎంత చేసినా జీవం లేదు. లోకంలో సామెత ఉంది, ఎగిరి దంచిన అదే కూలి, ఎగరకుండా దంచిన అదే కూలి అని. నువ్వు ఎంత చేసినా నీకు జీవం లేదు, నీకు రక్షణ లేదు. చివరి ఆఖరికి నువ్వు అడుగు పోయేసరికి నీ డెస్టినేషన్ పాతాళం, అగాధం. మరి ఇంత దూరం ప్రయాణం చేశానే, ఇక్కడ గమ్యం లేదే అని ఏడవడం తప్ప అన్యజనుడికి వేరే ఆప్షన్ లేదు. కానీ దేవుని పిల్లలమైన మనకి ఖచ్చితంగా తెలుసు, నువ్వు గురీగా దేవుడి దగ్గర పోతావు.
సింహాసనం దగ్గరికి వెళ్ళిపోతావు. అయితే నువ్వు వెళ్ళే ఈ క్రమంలో దేవుడు నీకు ఏం చెప్తున్నాడంటే, నువ్వు మంచిగానే చేస్తున్నావు అయినా, భక్తి బైబిల్ పట్టుకున్నావు, తెల్లబట్టలు వేసుకున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసాలు ఉంటున్నావు, కొట్టాలకు వస్తున్నావు, త్యాగం చేస్తున్నావు, సువార్త చెప్తున్నావు, సందా చేస్తున్నావు, పరిచర్య చేస్తున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ప్రేమ క్షమాపణ హలో, అన్నీ బాగానే ఉన్నాయి. ఈ ప్రేమ ఏది, ఈ క్షమాపణ ఏది అని నిన్ను అడిగితే నువ్వేం చెప్పగలుగుతావు? దేవుడికి నువ్వేం చెప్పగలుగుతావు? అంటే నువ్వు ఒకవేళ అనుకుంటావేమో, దేవుడు నేను ప్రేమించకపోతే, నేను మంచోని కాకపోతే ఈ ఆశీర్వాదం నాకు ఎట్టొచ్చిందని నువ్వు అనుకుంటావేమో. అందుకే దేవుడు చెబుతున్నాడు, చెడ్డవారి మీద మంచివారి మీద సూర్యుడు ఉదయింపజేస్తున్నాడు, వర్షం కురిపిస్తున్నాడు. నువ్వు నీకేం స్పెషల్ ఏం లేదు, అందరికీ దేవుడు ఇస్తున్నాడు. కానీ నీ నుంచి దేవుడు కోరుకునేది ఏంటంటే, నీ ప్రేమ, నీ క్షమాగుణము దేవుని పోలికగా నువ్వు మారుదువుగాక, నువ్వు క్షమించుదువుగాక. నీలో అన్యజనుల్లో నుంచి ఆ స్పెషలైజేషన్, ప్రత్యేకత, సపరేట్గా అనుభవానికి రావాలంటే ఎట్లా రావాలంటే, ఒక ఉపద్రవం వచ్చింది. గట్టిగా అల్లు చెప్పండి. ఒక ఉపద్రవం వచ్చింది. మనం కూడా పాటేస్తుందా అన్న? ఇమ్మానుయేల్ అన్న నిన్న వచ్చిపోయాడు కదా ఉపాసకోటాలకి, టిప్పుకో పాట తెలుసమ్మా. ఇద్దరు వచ్చారు కచేరీకి, నీకెందుకు ఈయన ఎత్తడం, వాళ్ళు స్టార్ట్ చేయటం, ఈలోపు అలసట తీసుకుంటాడేమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఉపద్రవం వచ్చింది, మొత్తం నాశనం అయిపోతూ ఉంది, అందరు గడగల్లాడిపోతూ ఉన్నారు. అక్కడ అన్ని రకాల మతాల వాళ్ళు ఉన్నారు. భయపడి ఎవరికి వాళ్ళు మోకాలు వేసి పొర్లు దండాలి సాగిలపడి, ఇక ఎవరి దాళ్ళు చదువుతున్నారు, అమ్మ గోయిందని, వాళ్ళు గోయింద అంటున్నారు, అల్లో అన్నారు, అలా అంటారు. ఇక రకరకాల ప్రార్థనలు వినపడుతున్నాయి. అందరూ ప్రార్థనలు చేసి గడగల్లాడిపోతుంటే ఒకడు మాత్రం విర్రు కాలు చెప్పి పండుకొని నిద్రపోతాడు. అటు ఇటు తిరిగి ఆయన చూశారు, రేయ్ ఓరే నిద్రమోహమాడ, రేయ్ లేయ్యి అన్నాడు. లేచాడు. ఏంది నిద్రపోతున్నావు? మరి నిద్రపోయాడు సామాన్యుడా? నికాసైన క్రిస్టియన్, నెంబర్ 1 భక్తుడు. ప్రళయం వచ్చింది, తల్లకిందులు అయిపోతున్నాయి, ఆహార పదార్థాలని పడేశాము, పనికిరాని అన్ని ఎత్తి సముద్రంలో వేసాము, ఇక సస్తామో బతుకుతామో తెలియదు. ఎవడికి వాడు ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు, ఓ దేవుడా కనికరించమని. నువ్వు అసలు మనిషి అంటరా, నిద్రపోతున్నావు? నువ్వు ఎవరు నువ్వు అసలు అంటే, నేను క్రిస్టియన్ అయ్యా. ఏ ఊరి మీద? కొండేపయ్యా. ఏం పని చేద్దాం? నేను పెద్ద పాస్టర్నయ్యా. ఎవరు? యోనా. మన యోనా అన్న కాదు, బైబుల్లో యోనా ఓడెక్కి తార్సీస్, నినివేకి వెళ్ళమంటే తార్సీస్కి పోతున్నాడు. ఈయన వల్లే ప్రమాదం జరిగింది. ఓడ అల్లకల్లోలం అయిపోతుంది. భయపడిపోయి ఓడ మునిగిద్దేమోనని ఆ బియ్యం బస్తాలు, గోధుమ బస్తాలు మొత్తం ఎత్తి సముద్రంలో వేస్తున్నారు. ఆహార పదార్థాలన్నీ పాడైపోయినాయి. పిల్ల జల్ల గడగల్లాడిపోతున్నారు. ఇక చచ్చిపోతామేమో, దేవుడా కరుణించయ్యా అని ఎవరి దేవుడు వారికి ప్రార్థన చేస్తుంటే, చెయ్యాల్సినోడు, చెప్పాల్సినోడు, ధైర్యపరచాల్సినోడు నిద్రపోతున్నాడు. అన్ని జనులు మంచోళ్ళు అంటవా, మనోడు మంచోడా? చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు మన అట్టే ఉంది. దేవుడేమో ప్రేమించండి, క్షమించండి, మీ తండ్రి పోలిక చూపించండి, యేసయ్య ఇలా ఉంటాడు అని యేసయ్యను మీలో కనబరచండి అని దేవుడు చెప్తుంటే, మనమేమో మన స్వభావాన్ని మార్చుకోకుండా, మన గుణగణాలు మార్చుకోకుండా, దేవుని పోలికలోకి రాకుండా ముంచట బాప్తిసం అయితే మాత్రమే మునిగాం. కానీ మిగతా అంతా సేమ్ టు సేమ్. మనలో ఇంకొక పొరపాటు ఏంటంటే, చాలామంది 100కి 90 మంది ఏం చేస్తుంది తెలుసా, వీళ్ళకి మారాలని ఉంటుంది, దేవుడిలాగా మారాలని ఉంటుంది. కానీ వాడు మారిండా, అది మారిందా, వీడు మారిందా, ఇది మారిందా, వాళ్ళందరి సంగతి ఎందుకు? నువ్వు మారరాదా? మారాలంటే మారచ్చు, మన చేతిలోనే ఉంటుంది ఏదైనా. ఇంకా అది విశదీకరించి చెప్పాల్సిన అక్కర్లేదు. ఎవరి మనస్సాక్షి వారికి దేవుడు. వాళ్ళతో వెళ్తే నీకు అవసరం లేదు. నీ సంగతి ఏందో చూడు. దేవుడు నిన్ను ఒక సాక్షిగా వాడుకోవాలనుకున్నాడు, నిన్ను ఒక పాత్రగా నిలబెట్టాలనుకున్నాడు. ఇంకా మాట చెప్పాలంటే, విజయవాడలో అంబేద్కర్ బొమ్మను పెట్టినట్టుగా కొండేపిలో నిన్ను నిలబెట్టాలనుకున్నాడు దేవుడు. కొట్టు చప్పట్లో. దేవునికి సాక్షిగా అన్న జనుల మధ్యలో నీవు ఒక స్తంభంగా నిలబడదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మీ శత్రువులను కూడా మీరు ప్రేమించాలి. మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఇది గీన అలవాటైతే, మరలా చెప్తాను చూడు, క్రైస్తవుడు విడాకుల కోసం కోర్టు మెట్టి ఎక్కడో,
క్రైస్తవుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టడు. ఎందుకు పెడతాడు? హింసిస్తున్నారు. దేవుడు ఏం చెప్పాడు? పోలీస్ స్టేషన్కి ఏం పని? శత్రువాడు, మన శత్రువు గాయపరుస్తున్నాడు, దోచుకోవాలని చూస్తున్నాడు, ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు. మనం ఏం చేయాలా? క్షమించాలా. తీసుకుపో, పోతే పో. మన వల్ల ఏ పనే కదా ఇది, కానీ ప్రయత్నం చేద్దాం. ఆమేన్. హల్లెలూయా. మీకు సాక్ష్యం చెప్పాను చూడండి. ఒక ఆయన 1.5 ఎకరాల పొలం ఉంది ఆయనకి. ఆయన హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళి సేవ చేస్తున్నాడు, మంచి సేవ చేస్తున్నాడు. అయితే ఈ ఊళ్ళో 1.5 ఎకరాల పొలం సేవకి వెళ్ళాడు కదా, వదిలేసి వెళ్ళిపోయాడు. ఎవరో పండించుకుంటున్నారు. కొద్ది రోజుల తర్వాత ఆ పొలం ఏదో దాన్ని తేల్చేసి ఆ డబ్బులు కూడా తీసుకెళ్ళి పరిచయంలో వాడుకుందామని చెప్పి వెనక్కి వస్తే ఆ 1.5 ఎకరాల్లో ఒక 30 నుంచి ఒక 40 అరెకర వరకు ఆక్రమించేసి ఉందంట. వెళ్ళి అడిగాడు, ఏంద్రా మీరు కంచె నా పొలం లేచారు, తీసేయండి అంటే, ఎవడు చెప్తావు చెప్పుకోపో, నేను దీను, అది కూడా నాదే అని చెప్పి బెదిరించారంట. సరే ఆ ఊర్లోని పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళారు. వాడు కొంచెం పోపిచ్చేసరికి ఉప్పు తిన్నాడు, ఉపకారం చేయకుండా వాడుగా పాపం ఈయన పోపిలేడు, వాడు పోపించిండు. పోసినోడికి వెళ్ళి మాట్లాడారు. సరే ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక ఓ పెద్ద పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా నా సమస్య ఇది, అమ్మ మీకు అర్థమవుతుంది కదా, నా పొలం వాళ్ళు లాగేసుకున్నాడు, ఇప్పుడు నేనేం చేయాలి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి కోర్టు కేసేనా, ఏం చేయమంటావు అంటే, ఈయన అన్నాడు, దేవుడు నీకు ఇస్తాడులే, వాడిని పిలిచి, ఒరే నీది ఎంతవరకు అంతవరకు రాయేసుకోరా, అంతవరకు తీసుకోరా, మిగిలిందా నాకు ఇరా అని వాడిని పిలిచి చెప్పు, వాడు రాయేసుకున్న దగ్గర నీది నువ్వు తీసుకొని వాడి దాడికి వదిలే, లాక్కుంది వదిలేసేయి, దేవుడు నీకు న్యాయం చేస్తాలే అన్న. సరే వాడిని పిలిచాడు, అయ్యా గొడవలు వద్దు, నీది ఎంతవరకు ఉందో చూపించి అంతవరకు రాయేసుకో, నాది నాకు ఉంచు అంటే, వాడు వెళ్ళి ఎంత అరకరైతే లాక్కున్నాడో అంతవరకు రాయేసుకొని ఇంతవరకు నాదే అని బెదిరించాడంట. నీదేనయ్యా, ఇది నాదే కదా, దేవుడిని దీవించిన కాక అని ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. ఈ పాస్టర్ గారు ఆయన దీవించి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు నుంచి వీడికి నిద్ర పట్టట్లే. పండుకుంటుండగానే కంటి మీద నిద్ర రావట్లా. వాడికి భయం వచ్చేసింది, భయం. ఆయన ఏం పాస్టర్ గారు, నేను ఆయన పొలం లాక్కున్నా, నేను చచ్చిపోతాను. హైదరాబాద్ పోయి కారు వేసుకొని ఆయన ఎక్కించుకొని తీసుకొచ్చి కొలతలు వేపించి సర్వేని తీసుకొచ్చి ఆయన పొలం ఆయనకి అప్పచెప్పి ఆడి కంచి ఆడు వేసుకున్నాడంట. దేవుని చిత్తమైతే దేవుడు ఇవ్వాలంటే ఇస్తాడంతే ఇస్తున్నాము. మంచి ఇచ్చుడు కూడా అట్లాంటి సాక్ష్యాలు నేను విన్నా. ఇంటి దగ్గర సరిహద్దు దాటి బయటకు వచ్చి కట్టుకొని, ఏందయ్యా ఎవడు చదువు జబ్బుగా పోరా, పోత ఆటో గుద్దితే కాలు ఇరిగిందంట. ఇంటికి వచ్చి గోడకు పడేసి నాది నేను కట్టుకుంటానని చెప్పి అద్దు దాటించి మర్యాద ఆయన ఆయన కట్టుకున్నాడు. దేవుడు న్యాయం చేస్తాడు. అయితే మన శత్రువుని మనం క్షమించగలగాలి. అందుకే అసలు మన శత్రువులే ఉండకూడదు యేసునామములో. ఆమేన్. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది క్షమిస్తూ ఉంటే నెత్తికెక్కుతా ఉన్నాయి. ఎక్కని దేవుడి స్క్రిప్ట్ మీకు తెలియదండోయ్. ఆయన గీత గీశాడంటే చక్కగా కూర్చోవాల్సింది ఎవరైనా. అది అనవసరంగా మనం మాట్లాడకూడదు, అనవసరమైన మనం చేయకూడదు. ఎవరు ఎక్కడికి రావాలో వారు రాని, వారు చేయని. దేవుడు ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు. అంతవరకు మన శత్రువులను క్షమించాల్సిందే, హింసించే వారిని ప్రార్థన చేయాల్సిందే, అంతే. ఈరోజు హింసించే వారి లిస్టులోకి వెళ్తే అత్తా కోడలది మామూలుగా ఉండదు. ఇంకా ఎప్పుడు హింసే. అత్త అనగానే సూర్యకాంతం కనపడుతుంది, ఎందుకని హింస పెట్టే క్యారెక్టర్ అత్తది. కోడలు అనగానే పాపం ఏమీ తెలియని సాత్వికురాల్లాగా కనపడుతుంది. అయినా అత్త మీద కంప్లైంట్ చేయడానికి లేదు, ప్రార్థన చేయటమే. కొత్త కోడలు అందరూ అల్లులు చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. హల్లెలూయా. ఎందుకని మాట చెప్తున్నానంటే, ఎప్పుడైతే వారి క్షేమం కొరకు వారిని మనం దీవించటం మొదలు పెడతామో, వారి క్షేమాన్ని గురించి ప్రార్థన చేయటం మొదలు పెడతామో, ఆ హింసించే వారే మనకు ఆశీర్వాదకరంగా మారుతారు. వాళ్ళు మనల్ని ప్రేమించటం మొదలు పెడతారు. ప్రేమకు ఆ గొప్ప విలువ ఉంది, ఆ గొప్పతనం ఉంది. కావాలంటే మీరు చూడండి, గ్రహం స్టెయిన్స్ అనే దైవజనుని చంపేస్తే వాళ్ళ ఆవిడ క్షమించిందా? ఆడింటికి పోయినాక ఏం చేశాడు తెలుసా? ఆయన బైబిల్ ఎక్కడుందో, గ్రహం స్టెయిన్స్ గారి బైబిల్ ఎక్కడుందో అది తెప్పించుకొని బాప్తిసం తీసుకొని ఆయన వదిలేసిన సేవ మొదలుపెట్టాడు. చప్పట్లు కొట్టు గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమ గొప్పది, క్షమాపణ గొప్పది. ఇక శిక్షించుకుంటూ పోతే అందరు శత్రువులే, మనం కూడా శత్రువులమే కాదా?
నేనంటే మీకు కొంతమందికి గెట్టదు, నీకు నేను శత్రువునేగా, మీరంటే నాకు గెట్టదు, నాకు మీరు శత్రువులేక, ఇంక నువ్వు నన్ను చంపి నేను నిన్ను చంపితే మిగిలింది ఎవరు? బూడిదా. క్షమాపణ గొప్పదే. జీవితాలు కట్టబడాలంటే, కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే, సంఘాలు వృద్ధి చెందాలంటే, ఆత్మల రక్షణలోకి రావాలంటే మనము క్షమించాలి. మన క్రైస్తవులం మనకు నేర్పింది అదే. క్షమాపణ, ప్రేమ, ఈ రెండు ఒక పక్షికి రెండు రెక్కల్లాగా క్రైస్తవ్యానికి రెండు చక్రాలు ఇవి. ఆమెన్. మనం ప్రేమించాలి. అందుకే దైవజనుడు నేను పౌలు గారు కొరింథీయులకు రాసిన సంఘంతో చెప్తాడు. ఇది ఒక్క మాట చదవండి, నేను ముగిస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. అబ్బో, హలో, దైవజనుడు పౌలు గారు సంఘానికి లేఖ రాస్తూ ఆయన అనుభవాన్ని చెప్తున్నాడు. ఆయన నిందింపబడి ఆయన మీద నిందలు వేస్తూ ఉన్నారంట. ఒకవేళ ఇలాంటి మాటలు అన్నారేమో, రే పౌలా చేతగానోడా, సంపాదించుకోలేనోడా, ఇలాంటి నిందలు వేసారేమో. అయినా ఆయన దేవునిని దీవించును గాక, దేవునిని ఆశీర్వదించును గాక, దేవునికి ఆరోగ్యం ఇచ్చును గాక అని దీవించాడేమో. తర్వాత ఏమన్నాడు? హింసింపబడుతున్నాడంట. హింసింపబడుతూ అంటే పౌలు గారు ఎవరో తెలుసా మీకు? ఒకసారి గట్టిగా చెప్పండి, రెండు చేతులు ఎత్తి చెప్పండి. కామంటుంది పాపం ఎన్ని బాధలు పడి వచ్చిందో, భారం ఎక్కువైపోయింది ఆమెకి. భాస్కర్రావు గారు వందనాలు చెప్పు, హల్లెలూయా చెప్పు. ఓకే, రైట్, వినపడుతుంది. అయితే పౌలు గారు ఎవరంటే లైసెన్స్డ్ గన్ పౌలు గారి దగ్గర ఉంది. అర్థమవుతుంది మీకు? ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి లైసెన్స్ తుపాకీ తెచ్చుకున్నాడు. అంటే ఏంటి? నేను ఎవరినైనా కాలుస్తాను, నా ప్రాణ రక్షణ కొరకు ఎవడన్నా నా మీదకి వస్తే వాడిని కాల్చి పడేస్తాను, నా మీద కేసు పెట్టమాకంటే ఓకే పర్మిషన్ గ్రాంటెడ్ అని స్టాంప్ వేసి ఒక గన్ను 6 బుల్లెట్లు పౌలు గారికి ఇచ్చి పంపించారు. నువ్వు ఎవరినైనా కాల్చుకోపో అని. అది ఆయన దగ్గర ఉంది. పౌలు గారికి ఉన్న కోపం, పౌలు గారికి ఉన్న నాలెడ్జ్, ఒక మాట చెప్పాలంటే ఆయన లా చదివాడు, డబ్బు ఉంది, కుంఫు, కరాటీ, మార్షల్ ఆర్ట్స్ మొత్తం వచ్చు, సకల విద్యలో ప్రావీణ్యం కలిగిన వాడు, అన్ని చదువుకున్నవాడు, అంత జ్ఞానం తెలిసినవాడు. ఆయన సువార్త చెప్తుంటే ఒకడు వచ్చి తుక్కురా కొట్టాడు. కొడుతుంటే అయ్యా అయ్యా నీకోసమేనయ్యా, అయ్యా అయ్యా మీ మంచిగానయ్యా, మీ రక్షణ పొందాలేనయ్యా బతిమాలుకున్నాడు కదా. ఏమన్నాడు? దూషింపబడి పనికి మన్నాడు, పనికి మళ్ళీదానా, కులం తక్కువదానా, మతం తక్కువదానా అనలా మనల్ని అన్నట్లా మనం కూడా అయ్యా నీకు తెలియదయ్యా యేసయ్య గొప్ప దేవుడయ్యా, రే యేసు ప్రభు సంగతి నీకు తెలియదు అనలా పౌలు గారు. ప్రభు జోలికి వస్తే నాశనం అయిపోతావు అనలేదమ్మా. ప్రభు గారు ఆ మాటలనలా, బ్రతిమాలుకున్నాడంట. అయ్యా దేవుడు గొప్పోడయ్యా, నా మాటినయ్యా, అట్టనమాకయ్యా యేసు ప్రభుని, ఆయన పరిశుద్ధుడయ్యా, ఆయన మాట నోట్లోకి వచ్చినా చాలయ్యా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడయ్యా అని బ్రతిమాలుకున్నాడంట. దూషించలేదంట. పౌలు గారు చెప్తుంది సాక్ష్యం. హింస కలిగింది, దూషణ కలిగింది, నిందింపబడి కూడా ఆయన ఎలాంటి అనుభవాలు గుండా వెళ్ళాడు ఒకసారి ఆలోచన చేయండి. ఆ మాదిరి ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసయ్య దగ్గర నుంచే వచ్చింది. యేసయ్య దగ్గర నుంచే. యేసు ప్రభు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే ఒక 100 మంది వచ్చారు. సర్ర రౌండ్ అయిపోయారు. శిష్యులందరూ లేచి గడగడ వణుకుతున్నారు. ఏంద్రా పోలీసులు వచ్చారు, ఇంతమంది పోలీసులు వచ్చారు ఏంద్రా? యేసు ప్రభు వారి మధ్యలో నిలబడ్డాడు. అందరు నిలబడ్డాడు. ఈలోపు ఒకడు ముందుకు వచ్చి, మీలో నజరేయుడైన యేసు అంటే ఎవడరా అని అడగగానే పేతురు కత్తి తీసి ఇసురు కొట్టాడు. ఏం తగింది అంటే గురి తప్పలా. నాకు తెలిసి పేతురుకున్న అలవాటు ఏంటంటే చేపలు పట్టడం కదా. చేపలు పట్టుకున్న వాళ్ళు ఫస్ట్ చేపకి ఏం నరుకుతారు? చెవులేక నరికేది. అందుకే పేతురు గురిగా వాడి చెవుయే నరికిండు. చేపలు నరికి గురిగా వాడి చెవు నరికిండు. అలవాట్లో పొరపాటు వేసి కొట్టాడు.
చెవు తెగిపోయింది, రక్తం కారిపోతుంది, విలవిల్లాడిపోతున్నాడు. వెంటనే యేసుప్రభు ముందుకెళ్ళి వాడి చెవుని తీసి అక్కడ పెట్టి ప్రార్థన చేసి వాడు చెవు అంటించేశాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టకూడదా? అద్భుతం, అద్భుతం చేశాడు. అంటే సిచ్యువేషన్ ఏంటి? అక్కడ 100 మంది పోలీసులు రౌండ్ అయిపోయి కొరడాలు తీసుకొని సంకెళ్ళు తీసుకొని ప్రభుని పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళాలని వచ్చారు. శిష్యులు గడగల్లాడిపోతున్నారు. రాత్రి జరుగుతుంది తతంతంత పొలంలో, ఎవరు లేరు. తీసుకెళ్తే ఏం చేస్తారో తెలియదు, కొడతారో హింసిస్తారో గాయపరుస్తారో తెలియదు. ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో ఆయన మానవ మనసు పనిచేయకుండా ఆయన్ని హింసించడానికి వచ్చిన వానికి మేలు చేస్తున్నాడు యేసయ్య. స్వస్థపరిచాడు, గాయాన్ని కట్టాడు, అనవసరంగా మాట్లాడిన వాడి మాటకి క్షమాగుణాన్ని కూడా ప్రసాదించాడు, క్షమించాడు. ఈడ్చుకొని వెళ్తున్నారు ఆయన్ని. రోడ్డు మీద ఎన్ని మాటలు ఉన్నారు తెలుసా? ఎంత అవమానపరిచారు తెలుసా? రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఈడ్చుకొని వెళ్తూ ఉన్నారు కదా. ఆ క్షణంలో కూడా యేసయ్య ఒక్కరి మీద కూడా కోపము నిలపలేదంట. అన్నా, అక్క, ఈ మాటల ప్రకారం మనం బతికితే సూపర్గా ఉంటుంది అక్క జీవితం. హల్లెలూయా. కోప్పడితే ఆత్మ సంబంధంగా ఏదో భక్తిలో నుంచి దైవత్వంలో నుంచి తప్పిపోతున్నప్పుడు ఆత్మావేశం పడవచ్చేమో, కానీ శరీర సంబంధమైన కోపం మన జీవితాల్లోంచి తొలగిపోవును గాక. ఎంత ప్రేమగల మాటలు చెబుతున్నాడు. సంఘముతో దేవుడు మాట్లాడుతున్న మాటలు. ఈ విధమైన క్షమాపణ, ఈ విధమైన ప్రేమ మనకు కావాలని యేసయ్య కోరుకుంటున్నాడు. స్టెఫన్ని నిలబడి మధ్యలో, రోడ్డు మధ్యలో నిలబడి సువార్త చెప్తుంటే రాళ్ళు తీసుకుని కొట్టారు. రాయి దెబ్బ తగులుతున్నప్పుడు హాయిగా ఉంటుందా? ఒక్క రాయి దెబ్బ పెట్ట 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 వచ్చి తగులుతూ ఉంటే మానవత్వం ఉన్న ఉప్పు కారము మనిషిలో రక్తం ప్రవహిస్తున్నడికి ఆవేశము, కోపం వస్తుంది. కానీ మరి ఎందుకు ఆ యవ్వనస్తుడు అయ్యుండి, అంత ఉడిగిపోయిన ముసలోడు కూడా కాదు, ఒక యవ్వనస్తుడు నడివీధిలో నిలబడి యేసయ్య మాటలు చెప్తున్నప్పుడు వాళ్ళు రాళ్లతో కొడుతుంటే తన ప్రాణం పోయే సంగతి స్టెఫన్కు తెలుస్తుంది. ఇక నా ప్రాణం పోతుంది, నేను చచ్చిపోతున్నానని స్టెఫన్కి అర్థమైపోయి, ఒకవేళ నేను ఈ క్షణం చచ్చిపోతే నా మరణం యొక్క దోషము, కీడు రాయితో కొట్టినోడి మీద ఉంటుందేమో, దానివల్ల వాడు నరకానికి వెళ్తాడేమో అని స్టెఫను రాళ్ళతో కొట్టినోళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి యేసయ్యా, వీళ్ళు ఏమి చేయుచున్నారో వీళ్ళు ఎరుగరు, వీళ్ళని క్షమించు, క్షమించు. అంతకంటే ఎక్కువ గాయం చేశాడా నీ సహోదరుడు, నీ సహోదరి, నీ ఇరుగు పోలుగోళ్ళు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ అన్నదమ్ములు కత్తులు దూసుకుంటున్నారే సహోదరులు, ఆడబిడ్డలు, తోడుకోడళ్ళు కత్తిపోటు వంటి మాటలు మాట్లాడుకుంటున్నారే. లోకంలో మాట్లాడుకుంటే దరిద్రం పోతే పోయింది, తెలియదు వాళ్ళకి. వాళ్ళకి డబ్బు ముఖ్యం, లోకం ముఖ్యం. నీకు ఇది శాశ్వతం కాదని తెలుసు కదా, రాజ్యం ముఖ్యం కదా, దేవుడు ముఖ్యం కదా. నువ్వు ప్రేమ అనేది ఎక్కడ కనబరుస్తున్నావు? దేవుణ్ణి నమ్ముకొని యేసయ్య రక్తంలో కడగబడి క్రీస్తు ప్రేమను కనీసం నటించడానికి కూడా నీకు చేత కాకపోతే సంఘంలో విశ్వాసగా నువ్వు పనికిరావు, దేవుని రాజ్యానికి అడుగు పెట్టలేవు, రాలేరు, సమస్య లేదు. ఎవరైతే ఈ మాటల ప్రకారం జీవితాన్ని కట్టుకొని ప్రేమ కలిగి క్షమించే మనసుతో బ్రతకకపోతే పరలోక రాజ్యంలో అడుగులు వేయలేరు. వారి శేష జీవితం మొత్తం పాతాళంలోనే ఉంటుంది. నా మాట వినండి దేవుని బిడ్డలారా, మనము తీసుకొని వెళ్ళలేని దాని కొరకు ఎందుకు అనవసరంగా జీవితాలు పాడు చేసుకోవాలి? ఇక్కడ నీది అనుకున్నది ఏది నీతో రాదు, నీది కాదు. నీ శరీరమే నీది కాదు, నీ శరీరమే నీ మాట ఎందు నీకు లోబడదు, నీతో రాదు. నీకు మరొక శరీరాన్ని అమరుస్తాడు ఆయన, మరొక శరీరాన్ని, ఆత్మ కాదు మరొక శరీరాన్ని అమరుస్తాడు. దాని పేరు అక్షయ శరీరం. ఎటు చెప్పు, హల్లెలూయా, హల్లెలూయా. అంత మాదిరి చూపించాడు యేసయ్య మనకి. తోటలో ఏమనలేదు, త్రోవలో ఏమనలేదు, సిలువలో ఏమనలేదు, అన్ని చోట్ల అందరినీ క్షమించాడు యేసయ్య. క్షమించాడు, ప్రేమించాడు. ఆ ప్రేమను పొందుకున్న శిష్యులు ప్రపంచాన్ని వెలిగించారు. నువ్వైనా నేనైనా
చాలామంది నాతో చెప్తారు, అన్నయ్య మన పరిచర్య వృద్ధులకి రావడానికి కారణం ఏంటి తెలుసా, సేవకులుగా మీరు మమ్మల్ని ప్రేమించటమే అన్నయ్య అన్నారు. సరే, మీరు అనుకున్నంత గొప్ప ప్రేమ నాకు లేకపోయినా ఎంతో కొంత లేకుండా అయితే ఉందా? అదే ప్రేమ నీతో ఉంటే, నీలో ఉంటే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి. ప్రేమ కలిగి బ్రతుకుదాం, ప్రేమగా మాట్లాడదాం, ప్రేమ కలిగి ఉందాం. నీ సహోదరుని ప్రేమిద్దాం, నీ శత్రువుని క్షమించు, దేశించి వారి కొరకు ప్రార్థన చేయి. అసలు ఎంత వివరం చెప్పాడు. ఏమంటున్నాడు? మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడలా. చర్చిలో జరిగేది అదే కదా అక్క, చర్చిలో వందనాలు అక్క, ఆ పక్కనే ఉంటుంది ఇంకొక ఆమెకు చెబుతుందా, ఆమె వందనాలు చెబుతున్నా కూడా వందనాలు అక్క, మళ్ళీ ఈ పక్కకు వచ్చి వందనాలు చెబుతాను, మళ్ళీ ఈ పక్కకు తిరిగి. ముఖ్యంగా అక్కోళ్ళకి ఎక్కువ ఇది ఎఫెక్ట్. ఎందుకమ్మా? వందనాలేగా. యేసు ప్రభు మెన్షన్ చేశాడు, మరి ఎందుకో వందనాలు తగలయ్యా. వందనాల గురించే మెన్షన్ చేశాడు. నీ సహోదరులకు మాత్రమే వందనం చెప్పిన ఎడలా నువ్వేమి ఎక్కువ చేస్తున్నావు, నీకు ఫలం ఎక్కడ ఉంటుంది? అందుకని చర్చి ఆమెన్ అనగానే ఇక్కడ వరుస పెట్టి అందరికి వందనాలు చెప్పి బయటికి పోవాలా. ఆమెను నొక్కలం లేదనా అంటే చెప్పననే అన్న, నువ్వు ఎన్నైనా చెప్పాయినా మా పానం పోయి చెప్పేది లేదు దానికి అనే. అందరికి వందనాలు చెప్పుదురు కాక. చెప్పకపోతే నాకు చెప్పండి, చెప్పాలి. చెప్పకపోతే ఇక అనవసరం, ఇంకా అనవసరం అన్న. మనం కూడా అన్నా, మనకు శత్రువు బయటే ఉండకూడదు అంటే చర్చిలో ఉండొచ్చా? అంతే. ఏమైనా కోపం ఉంటే వచ్చి అన్నా నువ్వు టన్నం అన్నా, నాకు బాధ వేసింది అన్న అని చెప్పు, నీ కాలు గడికి క్షమాపణ అడుగుతా నేను. ఎందుకంటే సమాధానం ముఖ్యం, ప్రేమ ముఖ్యం, క్షమాగుణం ముఖ్యం మనకి. అవి లేకుండా ఈ నటనలు, ఈ భక్తి పాటలు, ఆరాధన అనవసరం. ముఖ్యం, అది ముఖ్యం. అందుకే మనం ఏమాత్రం ఆ అనుభవంలో లేకుండా దేవుని మాట ప్రకారం మనల్ని మనం శత్రువుని క్షమించుకుంటూ, హింసించే వారి కొరకు ప్రార్థన చేసుకుంటూ ముందుకు కొనసాగుదుము గాక. అందుకే యేసయ్య ఆ అధ్యాయంలో ఆయన నోరు తెరచి ఆ మాట చదువుతారా? 5వ అధ్యాయంలో 1వ వచనంలో ఆ మాట ఉంటుంది చూడండి. ఆయన ఆ జన సమూహములను చూసి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగిన. ఏమని బోధించాడు? అబ్బా, చూడండి ఆ మాట చూసారా? ఆయన మొట్టమొదటి ప్రసంగం ప్రారంభించి నోరు తెరిచి ఇలాగ మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, దీనులైన వారు. ఆ అధ్యాయం కంక్లూజన్ అంటే ఆ అధ్యాయం ముగింపులోకి వచ్చేసరికి ఏమన్నాడు? ఆ చివరి వచనం, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక. బా, ప్రారంభంలోనేమో దీనులై ఉన్నవారు ధన్యులని చెప్పి, ఆ అధ్యాయం ముగింపులోకి వచ్చేసరికి ప్రేమించి క్షమించండి అని చెప్పాడు. ఇది మన తండ్రి యొక్క లక్షణము, ఇది దేవుని లక్షణము. ఆయనలాగా మనం మారాలి, ఆయన చేరాలి అంటే ఇలా బ్రతకాలి అని చెప్పాడు. అందుకే సాత్వికలం అయిపోయి మనం చేయాలి. దాని కొరకు చాలామంది ప్రయత్నాలు చేస్తారు. పాపం మీకు తెలుసా, కొంతమంది ఒక తెగ ఉంది. హిమాలయ పర్వతాలు పోతే కనబడుతుంది మీకు ఆ తెగ. మాంసం తినరు, ఉప్పు కారం తినరు, అన్నం తినరు, మసాలా తినరు, వెల్లుపాయి తినరు. ఏం తింటారా? ఆ ఏర్లు, దుంపలు ఉడకబెట్టుకొని సప్పటి తిని బతుకుతూ ఉంటారు. ఎందుకురా? సాత్వికంగా బతకాలని. So you just mentioned that you want to learn Python. చర్చికెళ్ళరు వీళ్ళకి దేవుడు లేడు. వారి స్వభావమే వారి దేవుడు అనుకుంటారు వాళ్ళు. ఏంది? క్షమాగుణము, ప్రేమే దేవుడు. నిజమే కదా? ప్రేమే జగతికి మూలం, ఆ ప్రేమే దైవ స్వరూపం, ఆ ప్రేమే మోక్షం, ఆ ప్రేమే మోక్ష మార్గం. ఆ పాట ఏం లేదా? అట్టకెందుకు పాడతారు మీరు? ఎంత మంచి అర్థవంతమైన పాటలే కదా. ప్రేమే మోక్షం, ప్రేమే జీవం, ప్రేమే దైవం. వాళ్ళకి యేసు ప్రభు తెలియదు కానీ ప్రేమ తెలుసు. అందుకే కోపం రాకూడదు, ఆవేశం రాకూడదు,
మమకారం ఉండకూడదని ఉప్పు కారాలు మానేసి చప్పటి కూరలు తింటూ వాళ్ళు ఈ ప్రపంచానికి దూరంగా బతుకుతూ ఉంటారు కొంతమంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది అదే మంచిదేమో అనిపిస్తుంది. ఎక్కడ ఉన్నంతసేపు మిమ్మల్ని చూడాలి, చూస్తున్నంతసేపు నాకు కడుపు మంట, గ్యాస్ ట్రబుల్, అల్సర్ ఎక్కువైద్ది, ఏదో ఒకటి అంట, లేనిపోని దోషం. ఎందుకు? అట్లాగే కుటుంబ వ్యవస్థలు కూడా ఎలాగ ఉంటాయి కదా. ఎందుకు నీ మాట చెప్తాను? ఇందా చెప్పానే, మొదట మనమే శత్రువులం. మనల్ని కనుక క్షమించకపోతే దేవుడు మనకు అసలు క్షమాపణే ఉండదు. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఒకని మీద నీకు విరోధమేమైనా ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లా వానిని క్షమించండి, వానిని క్షమించండి. అది హలో, మనం పాపం చేశాం. మరలా చెప్తున్నా అన్నయ్య, నేనేం పాపం చేశా? ఆజ్ఞ అతిక్రమం పాపం. వాట్సాప్లో మెసేజ్ వచ్చింది ఈరోజు సాయంత్రం పరిచర్య ఉందని, అది చూసి కూడా నువ్వు రాలేదంటే నువ్వు ఘోర పాపివే. పాపం కాదనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇది పాపమే, ఆజ్ఞ అతిక్రమం ఇది. మరి నిన్ను ఎవరు క్షమించాలి? దేవుడే క్షమించాలి. మరి దేవుడు నిన్ను క్షమించాలంటే నువ్వేం చేయాలి? మీ ఆవిడని క్షమించాలి, మీ భర్తని క్షమించాలి, మీ అన్నని, మీ తమ్ముడిని, మీ అక్కని, మీ తోడుకోళ్ళని, మీ అత్తని, మీ మామని, నన్ను అందరూ క్షమించాలి. విరోధం ఏమైనా కలిగిన ఎడల, అబ్బాయి ఈ పాస్టర్ గారు అబ్బాయి అసలు ఆయన అసలు నాకు విరోధం ఉందా? దారిలో నిలబడి అయ్యా పాస్టర్ గారిని దీవించయ్యా, పాస్టర్ గారిని ఆశీర్వదించయ్యా. క్షమించకపోతే నీకు విరోధంగా నీకు క్షమాపణ లేదు. వాక్యంలో ఉన్న మాట చెప్తున్నా, నీ సహోదరుని మీద నీకు విరోధం ఏమైనా ఉన్న ఎడల ఇంటికి పిలిచి మాంస భోజనం పెట్టి, రే మన ఇద్దరి మధ్య సమాధానం ఉండును కాక అని చెప్పు. నీకు నాకు విరోధం ఏమొద్దురా అని చెప్పు, సమాధానం అని చెప్పు, ప్రేమ చెప్పు, క్షమాగుణాన్ని చెప్పు. ఇది సమాధానకరమైన సేవ జీవితం. అలాగున్న ఎడల దేవుడు నీ అపరాధములు, నీ పాపములు క్షమించి ఆయన పరిపూర్ణతలోకి నిన్ను నడిపించునుగాక. ఒక్కొక్కసారి ఊరకూరకనే కొంతమంది మనకు విరోధంగా లేస్తూ ఉంటారు. అలా లేచే వాళ్ళు లేవని, దానివల్ల మనకు లాభం ఉంది. హలో, గట్టిగా అల్లుళ్ళు చెప్పండి, మంచి మాట చెప్తారు. కొంతమంది మనం ఎంత తగ్గించుకుంటూ ఉంటామో ఇంకా అవతల వాళ్ళకి సౌండ్ రేజ్ అవుతుంటుందట. కారు పోయి ఆడ ఆగుతుందా? కుక్క మామూలుగా రాదు మీదకే. ఏం చేయటానికి? ఏమైనా చేసిద్దా? అసలు అంటుంటుంది. నేను చూస్తా ఉంటా, అరవటం తప్ప ఏమైనా ఉందా? వీళ్ళు కూడా అంతే కొంతమంది, ఇంక నేను చెప్పక్కర్లేదు, వాళ్ళు ఎవరో అరిసేవాళ్ళు. మనం తగ్గుతూ ఉంటామా దేవుణ్ణి బట్టి, దేవుని ప్రేమను బట్టి? ఇక వాళ్ళు రేజ్ చేస్తాను సౌండ్ పెంచుతానే ఉంటారు. ఇదిగో మామ ఓ కోటయ్య మామ నిన్న ఇది చెప్పు, వాడు పోతారు పక్కన ఇంకొక అక్క మారతగా ఇట్లా మొన్న ఇది వరుస పెడతానే ఉంటారు. అలా లేచిన వాళ్ళందరూ లేవని నువ్వు మౌనంగానే ఉండు. ఎందుకన్నయ్యా నేను మౌనంగా ఉంటే నాకేంది లాభం అంటావా? దేవుడంట ఎవడైతే విరోధంగా మాట్లాడి హింసకరమైన పరిస్థితుల్లో తలెత్తనిస్తాడో వాడి సావు వాడు తెచ్చుకుంటాడంట. అర్థమవుతుంది మీకు? గట్టిగా చెప్పు. చెడ్డ మాటలు, పనికి మాలిన మాటలు, విరోధమైన మాటలు, నీ మనసును గాయపరిచే మాటలు, కత్తిపోటి వంటి మాటలు మాట్లాడే వాళ్ళందరినీ మాట్లాడిని వాళ్ళని దేవుడే నీకు కొరకు ప్రేరేపిస్తున్నాడు. ఎందుకని? వారు అలా లేపి మాట్లాడడం వల్ల, నువ్వు మౌనంగా ఉండటం వల్ల నీ మౌనం నీకు ఆశీర్వాదం, వాడి మాట వాడికి నాశనం. ఇది నేను చెప్తున్న మాట కాదు, ప్రభు చెప్పిన మాట. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే ప్రభు అయిన యేసు తన ప్రభావము కలిగిన దేవదూతలతో కూడా పరలోకము నుండి ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరుగని వారికి, హలో, దేవుడు ఎరుగని వారికి, దేవుణ్ణి తెలియని వారికి ఏముందంట? చెప్తే వినడో, చూపిస్తే నమ్మడో, వివరిస్తే లోబడ్డో, మీదే మాది మాదే, అసలు ఎవడున్నాడు దేవుడు, ఎన్ని మాటలు మాట్లాడతాడో, ఎన్ని.
ఈ భూమి మీద 90% మంది యేసు ప్రభువుని ఒప్పుకోవడానికి చేతగాక దేవుడు లేడంట, అడ్డం తిరుగుతున్నాడు. దేవుడి గుణగణాలు, దేవుడి లక్షణాలు ఇట్లా ఉంటే దేవుడురా, దేవుడికి క్వాలిఫికేషన్ ఉంటుందని చెప్పామనుకో, అసలు దేవుడు లేడు అని వృత్తదే. వాడికి ఒప్పుకునే దమ్ము లేక దేవుడు లేడంటాడు. అలాంటి దేవుని ఎరుగని వారికి అదుగో, మరల చదువు, వెనక్కి వచ్చదు ఆ మాట. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దేవుని ఎరుగని వారికి, సువార్తకు లోబడని వారికి ప్రతిదండన, సువార్త వినని వానికి, దేవుని మాట ఎరుగని వానికి ప్రతిదండన చేయడానికి వస్తాడు. మిమ్ముల్ని శ్రమ పెట్టే వారికి శ్రమయు, అబ్బా కొట్టు, శ్రమ పడుతున్న మనకి నెమ్మది, విశ్రాంతి, ఆశీర్వాదం. హల్లెలూయా. కష్టపడ్డాడు సుఖపడతాడు అలా. శ్రమ పడ్డ వారికి ఏముందంట? ఇప్పుడు నువ్వు ఏమన్నా అంటే అసలు తట్టుకోలేకపోతున్నావు అనుకో, రేపు ఆడు నీకు విశ్రాంతిలే, అంతే కదా. ఈ బైబిల్లో ఉన్న ప్రతి అక్షరం ఒక వజ్రం. శ్రమ పెట్టబడ్డవా నువ్వు ధన్యుడివి, ధన్యురాలవి. కష్టపడ్డవా నువ్వు ధన్యుడివి, ధన్యురాలవి. త్యాగమయ్యావా ధన్యుడివి, ధన్యురాలవి. లోబడ్డావా, అనిపించుకున్నావా, మాట్లాడబడ్డావా, నిందించబడ్డావా, దూషించబడ్డావా, నువ్వు ధన్యుడవు, ధన్యురాలవి. ఎస్, నీ కలిగిన ప్రతి దానికి రేపు మాతో కూడా నువ్వు విశ్రాంతిని పొందుకుంటావు. హల్లెలూయా. అయ్యా, మరి ప్రతిదండం చేసిన వాళ్ళ సంగతి ఏంది? తొక్క తీస్తాడంట ఆ రోజు. ఇంకా చెప్పమ్మా, ఇప్పుడు తిరుగు, వందనాలు చెప్పమంటే ఇటు తిరుగు. కొంతమంది బయట చర్చికి వెళ్ళేవాళ్ళు, మన చర్చి వాళ్ళు కాదు, బయట చర్చికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు కూడా దేవుని నమ్ముకున్నారు. వందనాలు బదురా, ఏంద్ర మా మినిస్టర్ అన్నాడు. నిన్న వచ్చింది పోస్టర్ ఒకటి వాట్సాప్లో, మీకు పెడదాం అనుకున్నా కానీ మీ విశ్వాసాన్ని భంగం చేయటం ఎందుకని ఆపా. చండాలమైన జీవితాలు వాళ్ళవి. బైక్ పేరు మాత్రం డబ్బా, లోపల మాత్రం పెద్ద మినిస్టర్ మాది అద్ద ఇది అది ఇది చెప్పుకోండి. సహోదర ప్రేమ, యూనివర్సల్ చర్చ్, సార్వత్రిక సంఘం. అందరం దేవుని పిల్లలం కాదా? అందరూ ఒక ఇంటికి పోమా? నారాయణ కాలేజ్ విజయవాడ, నారాయణ కాలేజ్ గుంటూరు, నారాయణ కాలేజ్ ఒంగోలు, నారాయణ కాలేజ్ నెల్లూరు. ఎవడు మార్కులు కొడితే పేరు నారాయణదేగా, అవునా కదా? నువ్వు సభ పెడితేంది, నేను సభ పెడితేంది, నువ్వు సువార్త చెప్తేంది, నేను సువార్త చెప్తేంది. నువ్వు రక్షించేది ఆత్మలే, నేను రక్షించేది అందరం తీసుకెళ్ళి ఏసైకి అప్పచెప్పావా? నేను కూటమి పెడితే వానపడి ఆగిపోవాలిపేవా? నీకేమవుతుందిరా? నీకేమవుతుంది? నేను ఇక్కడ కూటమి పెడితే ఆ పక్క కూడా పెడతాను కూటమి పెట్టి. ఏమవుతుంది నీకు? ఏం ఫలం నీకు చెప్పండి. ఇప్పుడు నేను సువార్త చెప్తే 10 మంది మారారు అనుకో, ముసలోళ్ళు మొత్తకోళ్ళు, కాళ్ళు లేనో కళ్ళు లేని వాళ్ళు, అబ్బా మాటలేని దేవుడు నమ్ముకోవాలని చెప్పి దేవుడి దగ్గర రావాలనుకో, ఎడదాకా రాలేరు. నీ కాడికి వచ్చి కూర్చుంటారుగా, తరారా వస్తారు కదా. నువ్వు వాళ్ళని కూడా రానియకుండా చెడగొడతావు, వాళ్ళు నరకాన్ని పోతారు. ఆ శిక్ష ఎవరికి? ప్రతిదండన మనం చేయొద్దు, చేసేవాడు చేయని. కొంచెం ఓర్చుకుందాం, కొంచెం సహించుకుందాం. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, దేవుడు నిజంగా నేను అనుకున్నా, ప్రభా ఎందుకయ్యా నన్ను అనవసరంగా మత్తయి సువార్తలు నిలబెట్టావు, ఇంకా ప్రకటన గ్రంథం తీసుకోకుండా అంటే, ఈ అంత దినాల్లో ఎవడికి ఓర్చుకునే మనసు రాట్లా. నేనేమైంది తెలుసా, నంద్యాలలో బొమ్మను ఎత్తుకొని పోతుంటే చర్చి కాడ అడ్డం పెట్టారు గేట్లు. చర్చిలో సంఘ పెద్దలు, ఆపండ్రా, సౌండ్ సిస్టమ్ ఆపండ్రా అన్నాడు. వాడికి మొదలే తాండవం ఆడుతుంది. ఆపుతాడా? ఇంటడా? వీళ్ళు కర్రలు తీసుకొని వాళ్ళు కర్రలు తీసుకొని, ఎస్పీ కలెక్టర్ కూడా వచ్చి కూర్చున్నాడు ఆడ. ఏ రేంజ్లో పెట్టిండ్రు తగాదు చూసుకోండి. ఇంకా టీవీలో వచ్చిన వార్తలే చెబుతాను నేను, కొత్తది కాదు, ఎక్కడో జరిగింది కాదు, పక్కనే నంద్యాల. సౌండ్ డిస్టర్బెన్స్ అవుతుంది, చర్చిలో చర్చి దగ్గర ప్రార్థన జరుగుతుంది, సౌండ్ ఆపండి అన్నాడు. నాకు అనిపించింది అయితే ఇది సరైన పో చెప్పిండు అనుకున్నా, కానీ మనసులో ఈ వాక్యం చదివిన తర్వాత మనకి ఎందుకులే పోయాను బాణిత పోయేది అనుకున్నా. ఈ తరం మంచి తరం కాదు ఇది. లోబడే తరం, లోబడే మనసు, లోబడే ఆత్మ ఇక్కడ పనిచేయట్లా.
రెచ్చగొట్టి ఆత్మ పనిచేస్తుంది ఇప్పుడు భూమి మీద. 1కి 4 కల్పించి ఆత్మ పనిచేస్తుంది, చెడగొట్టి ఆత్మ పనిచేస్తుంది. కానీ దేవుని నమ్ముకున్న మనం కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. శత్రువుని ప్రేమించాలి, మన పొరుగువాడిని ప్రేమించాలి, మనల్ని హింసించే వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. అందుకే అలాంటి ప్రతిదండన చేసేవాడు ఉన్నప్పుడు దేవుడు వాడికి తీర్పు తీరుస్తాడు, న్యాయం చేస్తాడు. కనుక ఈ కడవరి కాలంలో ఉన్న మనం మన వ్యక్తిగత జీవితాన్ని దేవుడికి దగ్గరగా ఉందా లేదా పరీక్షించుకొని, మన మీద విరోధమైన భావం ఎవరికైనా ఉందా, లేదా మనం ఎవరినైనా శత్రువుగా ఎంచుకొని వాడి విషయంలో సమాధానం లేకుండా ఉన్నామా, మనల్ని మనం పరీక్షించుకొని ఆ శత్రువుని క్షమించి మనల్ని హింసించే వారు ఎవరైనా ఉంటే వారి కొరకు మనం ప్రార్థన చేస్తే అప్పుడు మన ప్రతిఫలం అధికమగును గాక. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, యాకోబుకి 12 మంది కొడుకులు, వాళ్ళలో చివరివాడు ఏసేపు ప్రార్థనాపరుడు. ఏసేపుకు మంచి ప్రార్థన అనుభవం ఉంది, దేవుడు దర్శనాలు చూపిస్తాడు, దేవుడు బాగా ఆశీర్వదిస్తానని చెప్పాడు ఏసేపుని. ఈ విషయం అన్నదమ్ములకి నచ్చల. వీడేంద్రా ఎంత గొప్ప ప్రార్థనాపరుడు, పొద్దుగులు చర్చి చూడు తిరుగుతుంటాడు, ప్రార్థన దేవుడు అంటాడు, ఇక దేవుడిని దీవిస్తాడేమో, గొప్పని చేస్తాడు, ఈయన ఇంట్లో ఉండనివ్వకూడదు అని చెప్పి అన్నదమ్ములు అందరూ ఏం చేశారంటే అతని వస్త్రము లాగి, ఈ మాట నోటీస్ చేయండి, అతని వస్త్రము లాగి వస్త్రహీనుని చేసి ఐగుప్తుడికి అమ్ముకున్నాడు. వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు. అతని వస్త్రముని మేకను కోసి ఆ మేక రక్తంలో తడిపి తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న మనోడిని పులి తినేసింది, సొక్కా దొరికింది నాన్న అని చెప్పి యాకోబు దగ్గర తీసుకొచ్చాడు. యాకోబు నెత్తి నోరు కొట్టుకొని ఏడ్చాడు. చివరోడు కదా, ప్రేమగా ఉన్నాడు యాకోబు, భయంకరంగా ఏడ్చాడు. రోజులు గడిచాయి. యాకోబు ఉంటున్న ప్రాంతంలో కరువు వచ్చింది, వర్షాలు లేవు, పశువులన్నీ చచ్చిపోయినాయి, తినడానికి గింజలు లేవు, అన్నం లేదు. అంత వినపడుతుంది, రే ఎక్కడ వాక్యం లేదురా, ఐగుప్తులో ఉందరా ధాన్యమో, అక్కడికి వెళ్తే దొరుకుతుందని యాకోబు 4 కొడుకులకి అంత డబ్బు ఇచ్చి పంపించాడు, ఐగుప్తుకి వెళ్ళి ధాన్యం కొనుక్కురాపోండి అని. విచిత్రం ఏంటంటే ఐగుప్తులోకి వెళ్ళిన యోసేపు మొత్తానికి కిందపడి మీదపడి డొక్క మొక్క చెక్క తిని గందరగోళమై నమ్మకస్తుడు జీవితాన్ని కాపాడుకున్నాడు. మనంగేనంటే ఏడోసారి పాచిపోలు ఇరకపోదాము, ఏదో డైవర్ పనో ఏదో ఒకటి ఎట్టొకటి సెట్ అయిపోద్ది. కానీ యోసేపు నమ్మిన దేవుడు, ఆ విశ్వాసము, ఆ వాగ్దానం తీసుకున్నటువంటి అనుభవం యోసేపులో గొప్పగా నిలబడింది కాబట్టి, దేవుళ్ళు నిలబడ్డాడు కాబట్టి యోసేపుని సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు. ఇప్పుడు అన్నదమ్ములు వచ్చారు యోసేపు దగ్గరికి వచ్చి నిలబడితే యోసేపు గుర్తుపట్టాడు, ఈడు ఆడు కదా. యోసేపు గుర్తుపట్టలేకపోతున్నారు అన్నోళ్ళు, ఎందుకంటే చిన్న వయసు పంపించేశారు. ఆడు చచ్చుంటాలే, ఎప్పుడో తిండి లేక నీళ్ళు లేక ఎప్పుడో చచ్చుంటాలే అనుకున్నారు. పోయి చూసరికి యోసేపు గుర్తుపట్టాడు, ఓహో ఈడు అన్న కదా అని సొక్కాలు ఇప్పండి రా అన్నాడు. సొక్కా ఇప్పారుగా, ఏసేపు సొక్క ఇప్పారు కదా, అందుకని సొక్కాలు ఇప్పండి అన్నాడు. సొక్కాలు ఇప్పారు. చూశాడు, అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానని దేవుడు. అయితే ఏసేపు గొప్పతనం ఏంటంటే ఆ శత్రుత్వాన్ని ఎక్కువ చేయలేదు, కానీ ఆ శత్రుత్వాన్ని క్షమించి మరలా వారి చొక్కాలు వాళ్ళకు తొడిగి మరలా ఒక్కొక్కడికి 2 జతల బట్టలు పెట్టి పంపించాడు. సపల కొట్టుగట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోసేపుని ఎంత శ్రమ పెట్టారో, యోసేపు శ్రమ అనుభవించి శ్రమకు ప్రతిదండన చేయకుండా మరలా వాళ్ళని ప్రేమించి ఏ వస్త్రహీనునైతే చేశారో వారికి బట్టలు పెట్టి ధాన్యం ఇచ్చి చెప్పాడు, మీరు నన్ను వస్త్రహీనుని చేసి అమ్ముకున్నారో, దేవుడు నన్ను గొప్పని చేశాడు అన్నాడు. హల్లెలూయా. గడగల్లాడిపోయారు, చంపేస్తాడేమో వీడు మనసులో పగ పెట్టుకోనని. భయపడమాకండ్రా, మీలాగా కాదు, నేను ప్రభుని నమ్ముకున్నా. ఏదో ఒకరోజు ఈ పరిసర ప్రాంతాల్లో ధాన్యము కరువై, వాక్యము కరువై వెతుక్కుంటూ యేసేపు అనబడిన దేవుని మందిరంలోకి వస్తారు అనేకులు. హల్లెలూయా. అప్పుడు మనం సొక్కాలు వాళ్ళ చించకూడదు. ఏ ఊరు అదిదే, ఇప్పుడు వచ్చేవరా నువ్వు అనకూడదు. మనం ప్రేమగా ఆహ్వానించి సమృద్ధిగా భోజనం పెట్టి పంపలేస్తున్నాం మనం. ఆమేన్. అందుకే నేను పలుమార్లు మీరు భోజనాలు తినే దగ్గర కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఎందుకని ఒకరినొకరు తగ్గించుకోమని చెప్తానంటే, అది ప్రేమ. ఆ ప్రేమ పీక్స్కి వెళ్ళాలి, పిచ్చి పట్టాలా. ఎట్ట పట్టాలి తెలుసా? ఇదిగో ఒకరినొకరు తగ్గించుకొని ముందు అవకాశం ఏంటంటే, అసలు ఎవడు బాగోడు ప్లేట్ ఇచ్చుకో ముందుకి. ఏందిరా నువ్వు సాయంత్రం 4 గంటలకు తినాలి అంతే, రక్తం ఏం చెయ్యవు. హల్లెలూయా. ఇది జరిగేదంటయా, జరగాలి. హల్లెలూయా. ఆమేన్.
కానీ మన రివర్సు. నేను ప్రేమగా కాఫీ ఇస్తాను, అగ్గిని నేను కడగాలి. కాఫీ ఇచ్చినప్పుడు తాగి కడిగిపోవచ్చుగా, ఎవరున్నాడు అక్క కూడా లేకపోయా ఉంది. నేనేగా తప్ప. పెద్ద పెద్దోళ్ళే వాళ్ళ ప్లేట్లు వాళ్ళు కడుక్కోవాలి, వాళ్ళ గిన్నెలు వాళ్ళు కడుక్కోవాలి, గ్లాసు వాళ్ళు కడుక్కొని పోతుంటే అబ్బో మనోళ్ళు సోగ్గాలు అసలు ప్యాంట్ కుట్టించుకొని చేత కాదు, కానీ తాగి నాకే అన్నం తీసుకో. గౌరవ మర్యాదలు కూడా తెలియని అజ్ఞానం. అందుకని అయినా అట్లాంటి వాళ్ళని కూడా మనం క్షమించాలి. రక్తం ఇచ్చి ఆ ప్రేమ మనం ఎప్పుడైతే కనబరుస్తామో నీ ఇంటికి చుట్టాలు ఎక్కువ అవుతారు, సంఘానికి విశ్వాసాలు ఎక్కువైపోతారు. ప్రేమ సమస్త దోషములను కప్పుతుంది యేసునామములో. అదొకటి ఫలం అందులో ఉందంట. మీకు ఏమి ఫలము కలుగును అంటాడు దేవుడు. అట్లా చేస్తే నిన్ను ప్రేమించే వాళ్ళకి, నీకు వందనాలు చెప్పే వాళ్ళకి, నీకు ఒత్తాస బలికే వాళ్ళకి, నువ్వు తానా అంటే తందానా అనే వాళ్ళకే నువ్వు వందనాలు చెప్పి పిలిచి ప్లేట్ వేసి భోజనం పెట్టి ఇస్తరాకేస్తే నీకేం ఫలం ఉంటుంది? అనేకులకి అనుభవం ఇస్తే నీకు ఆశీర్వాదం, నీకు ఫలం ఉంటుంది, నీ పిల్లలకు ఆశీర్వాదం ఉంటుందని ఈ వాక్యంలో ఉంది. కనుక ఈ అధ్యాయం యొక్క అంతం దేవుడు ఆయన పరిపూర్ణతను గురించి మాట్లాడుతూ, ఆయన పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలని, ఆ పరిపూర్ణత మనకు రావాలంటే దేవుడిలాగే క్షమించాలి, ప్రేమించాలి. ఈ అనుభవం సంఘానికి కావాలి. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. కనుక పరలోక రాజ్యమే కాదు, ఆయన భూమి మీదకి వచ్చి 1000 ఏళ్ళ పరిపాలన చేయాలనుకున్నప్పుడు నిన్ను నన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. ఏలుతమంట. మీరు తిమోతి గ్రంథంలో చూస్తే సహించిన వారమైతే మనము ఏలుబడి చేస్తామంటాడు. కనుక మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే కొంచెం సహించండి, కొంచెం ఓర్చుకోండి, వందనాలు చెప్పండి, తగ్గించుకోండి. ఈ దేవైన ఈ కృప ఆశీర్వాద ఫలం మన మీద, మన కుటుంబాల మీద నిలిచి ఉండును గాక. అందరి తలలు వంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ఇది దేవుని మనసు. ఆశ కలిగిన వారు మీ చేతులు ఆకాశం వైపు చాపండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, గొప్ప దేవుడా, శక్తిమంతుడా, మీకు స్తోత్రం చెల్లిస్తారు. ఇంతవరకు ఈ ఆరాధన మీరు మహిమకరంగా జరిగించారు ప్రభా. మీ రాజ్యానికి మమ్మల్ని చేర్చుకోవాలని, భూమి మీద మా యాత్ర దినములు సుఖంగా, ఆశీర్వాదకరంగా, క్షేమంగా, రమణీయమైన మార్గాలు నడిపించాలని మీరు ఆశించి మీ ఉద్దేశాలన్నీ మాకు తెలియచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఒకవేళ ఇంకా మా శత్రువుల ఎడల, మమ్మల్ని హింసించే వారి ఎడల విరోధమైన మనసు నీ సన్నిధిని చేరిన వారు ఎవరైనా కలిగి ఉంటే ఇప్పుడు నజరేయుడైన యేసు నామములో అట్టి మనసు దూరమగునుగా కాని పలుకుతుంది. బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి, మీ పోలికలోకి రావడానికి సహాయం చేయండి. అయ్యా, మీరు మీ రాజ్యంతో వచ్చినప్పుడు మాకు విశ్రాంతిని ఇస్తానన్నారు కదా. సహిస్తే, భరిస్తే, ఓర్చుకుంటే తండ్రి, ఇదిగో చేతులు మీ వైపు చాపి ఆశగా అడుగుతున్న ప్రతి వారికి అట్టి కృప స్థాపించబడునుగాక. విడువని మీ కృప వారి గుండెలో స్థిరమగునుగాక. ఆశీర్వదించండి. భూమి మీద నెమ్మదిగా సుఖంగా బ్రతుకుటకు సహాయం చేయండి. గడిచిన 8 మాసాలు మీరు కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. రేపటి దినం నుంచి ఈ వారమంతా కావలసిన కృపాక్షేమాలు, ఆరోగ్యం, ఆయుష్కాలము, ఆశీర్వాదం బిడ్డలతో ఉంచమని దీవించి ఆశీర్వదించమని, లైవ్ ద్వారా నీ సన్నిధి ద్వారా చేరి తీర్మానంతో ప్రార్థన చేసుకుని ఒక్కొక్కరిని దీవించమని నజరేయుడైన యేసు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి మనకు సకలకోటి పరిశుద్ధులకు తీర్మానంతో ప్రార్థించుకున్న వారికి సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.